శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నాము, దైవ ప్రార్థనలు, దైవ పూజలు అన్ని రకములుగా చేయవలసినవన్నీ చేస్తున్నాము, సాంప్రదాయములు పద్ధతులు అన్నీ పాటిస్తున్నాము, మహాత్ములు చెప్పేటువంటి మంచి విషయాలన్నీ వింటున్నాము, ఎన్నో గ్రంథములు నిత్యము చదువుకుంటున్నాము. అయినా మీరు చెబుతున్న గుణమార్పు ఎందుకు కలగటం లేదు? మమ్మల్ని మేము గమనించుకుంటే మాలో చెడిపోతున్నట్లుగా కనపడటం లేదు. అనేక సంవత్సరములుగా గురువులను అనుసరిస్తున్నాము, తత్సంబంధిత దైవ కార్యములన్నీ చేస్తున్నాము. మా ఇల్లు ఎప్పుడూ భక్తి నిలయముగా ఉంటుంది. అయినా మా ఇంట్లో ఎవరికి ఎటువంటి గుణమార్పు కలగలేదు. ఘర్షణలు, గొడవలు, గోలలు, అసత్యములు ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. మీ శీర్షికలు విన్నాక అసలు గుణమార్పే నిజమైనటువంటి దైవత్వము, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి సాధన అన్నది తెలుస్తున్నది, అర్థమవుతున్నది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే మేము భక్తి మార్గాలలో సాగుతున్నా, అంటే సుమారుగా వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి భక్తి మార్గాల్లోనే ఉన్నారు. గురువులను అనుసరిస్తున్నారు, అది కూడా రాశారు. ఆ గురువుల పేర్లు రాశారు, వాళ్ళ అనుభవాలు రాశారు, వాళ్ళు ఎటువంటి ఆచరణలు చేస్తున్నారో రాశారు, దేవుడి పేరు రాశారు, మతం పేరు రాశారు. కానీ అవి అంటే మనిషి యొక్క లోపం మతానికి, దేవుడికి, మార్గానికి, గురువుకి, సాధనలకి ఆపాదించకూడదు. అందుకని వాటి పేర్లు చెప్పడం లేదు. వాళ్ళ అనుభవాలు కూడా రాశారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఏదో తోచిన మంచి పనులు చేస్తూ ఉంటాం, నిత్యం దైవారాధనలు ఏవైతే నిత్యం చేస్తూనే ఉంటాం, గురువులకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, ఎందుకంటే శిష్యులుగా ఉన్నాం, మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ మా కుటుంబంలో ఎవరిని చూసినా, నాతో సహా, ఈ ప్రశ్న అడుగుతున్న నాతో సహా, మాలో గుణమార్పు లేదు. అంటే సద్గుణములు పెరగలేదు, చెడ్డ గుణములు పోలేదు. ఆ కార్యక్రమాలు కూడా దైవ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, మత కార్యక్రమాలు, గురు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. మీ శీర్షికలు విన్నాక మాకు అర్థమైంది, అసలు ఇవన్నీ అంటే దైవీపరమైన ఏది చేసినా అది మనలో ఒక మంచిని పెంచటానికి, మనలో గుణమార్పు అంటే చెడిపోయి మంచి పెరగటానికి. మరి ఇదేంటి, మేము మాలో ఉన్నటువంటి గుణములు, కోపతాపములు, చెడు అంతా అలా నడుస్తూనే ఉంది. ఇంకొక పక్కన ఈ దైవీ విధానములన్నీ నడుస్తూనే ఉన్నాయి, సాధనలన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, మేము ఎందుకు ఇలా ఉన్నాం, కొంచెం తెలియజేయండి అని మొత్తం వాళ్ళకి సంబంధించింది అంతా రాశారు. అందులో మనకు ప్రశ్నకి ఎంత ఉపయోగపడుతుందో అంతే చదివాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అంటే ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ముందు. అసలు మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి. మనం ఏంటంటే ఏదైనా వినేసి, ఏదైనా చదివేసి ఆ కాసేపు అంటే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని చెబుతారు. అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి అక్కడ చేయవలసిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆ శవాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ కాలుస్తున్నప్పుడు చూసి అక్కడ వాళ్ళందరి కబుర్లు ఎలా ఉంటాయో తెలుసా? పోతారు అంతే, మనుషులు అన్నాక పోకుండా ఉంటారా, మనం ఉంటామా, మనం మాత్రమే అన్నాళ్ళు ఉంటాం, ఇంతే ఈ జీవితం, ఇలాంటి మాటలు, శ్మశాన వైరాగ్యం, అన్ని వైరాగ్యపూరిత మాటలు ఉంటాయి. అంటే ఆ కార్యక్రమం అయిపోద్ది, ఇంటికి వచ్చేస్తారు, చక్కగా స్నానం చేసేసి మళ్ళీ ఇంకా కోరికలు మొదలు. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలోనూ వాళ్ళ ముందు తరాల వాళ్ళు చనిపోయే ఉంటారు. ప్రతి మనిషి రోజు ప్రపంచంలో ఎన్నో మరణాలు చూస్తూనే ఉంటాడు. తాను కూడా మరణిస్తానన్న విషయం ప్రతి మనిషికి తెలుసు. కానీ ఆశలకు హద్దు ఉండదు, కోరికలకు హద్దు ఉండదు, చెడుకి హద్దు ఉండదు, అంటే కోపతాపాలకి, ఈర్ష్యలు, అసూయలకి హద్దు ఉండదు. అసలు తాను శాశ్వతముగా ఈ భూమి మీద ఉంటాను, ఎప్పటికీ బ్రతికే ఉంటాను అన్నంత ఆశగా, ఆబగా, అత్యాశతో, దురాశతో, కోరికలతో నిత్యము జీవిస్తూనే ఉంటాడు, ఇతరులను బాధ పెడుతూనే ఉంటాడు. ఎక్కడ అసలు మరణాన్ని గుర్తు చేసుకోడు. చనిపోతాననే విషయం మనిషికి గుర్తుండదు. తెలుసు కానీ గుర్తుండదు.
ప్రతి మనిషి చనిపోతాడని తెలుసు, ఎప్పుడోకప్పుడు చావుకు తప్పదని తెలుసు, అది మాక్సిమం 100 ఏళ్ళు అని కూడా తెలుసు, ఆ లిమిట్ ఉందని తెలుసు. కానీ ఏది వదలడు, ధన సంపాదన వదలడు, కోరికలు వదలడు, ఆస్తిపాస్తులు వదలడు, ఏమి వదలడు, అసలు అలా పట్టుకు అలాడుతూ ఉంటారు. ఇది మానవ సమాజం. ప్రతి మనిషికి ఇలాగే ఉంటుంది, నాకు కూడా ఇలాగే ఉంటుంది. నేనేమి దీని నుంచి గొప్ప కాదు, అంటే నాకు ఇలా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అయితే ఇక్కడే ఇలా ఉన్నటువంటి మనిషి ఒక సత్యాన్ని గుర్తుంచుకుంటూ బ్రతకాలి అనేది ఆధ్యాత్మికత చెబుతుంది. ఆధ్యాత్మికత చెప్పే విషయం ఏంటంటే ఏ గొప్పతనం లేదు, ఏ విశేషం లేదు, సత్యాన్ని మరిచిపోయి జీవిస్తున్నావు అంటే నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటాను అనుకొని జీవిస్తున్నావు. అందువల్ల నీకు ఎంత ఉన్నా సరిపోవట్లేదు. ఎప్పటికీ నా ఈ బంధాలు శాశ్వతం అనుకుంటున్నావు. అవి వస్తువులతో కావచ్చు, మనుషులతో కావచ్చు, డబ్బుతో కావచ్చు, ప్రదేశాలతో కావచ్చు, దేనిదైనా కావచ్చు అనుకుంటావు. కానీ అశాశ్వతం అని నీకు కూడా తెలుసు. ఆ అశాశ్వతత్వపు అంటే మరణాన్ని గుర్తు చేసుకో. ఎప్పుడైనా అనారోగ్యం రావచ్చు, ఎప్పుడైనా మరణం రావచ్చు, దానికి నిర్ధారించిన సమయం లేదు అసలు. ఇప్పుడు ఇలా ఉన్న మనం మరు నిమిషం ఏదైనా అయిపోవచ్చు. నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పెరాలసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు. నా కళ్ళ ముందు నేను ఉండగా హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు మనం ప్రపంచంలో అందరినీ చూస్తూనే ఉంటాం. సరే హాస్పిటల్కి వెళ్తే మీకు జ్ఞానోదయం అయిపోద్ది. ఎవరికైనా బుర్రకు బాగా తలకెక్కట్లేదు అనుకోండి, ఈ జ్ఞానం ఎంత విన్నా తలకెక్కట్లేదు, కోరికలు పోవట్లేదు, ఆశలు పోవట్లేదు అంటే కంట్రోల్ రాకపోతే, పూర్తి వైరాగ్యంగా ఏదో భిక్షకుళ్ళ బతకమని ఎవరు చెప్పట్లేదు, అసలు మంచిగా బతకమని. అలాంటి కంట్రోల్ రావట్లేదు అనుకోండి, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదా మీకు తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. అందులో ఉన్న పేషెంట్లను చూడండి, ఎవరెవరికి ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి, ఐసీయూల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని చూడండి, ప్రాణాలు కొనవూపిరితో కొట్టుకుంటున్న వాళ్ళని చూడండి. వాళ్ళు ఇంటికి వస్తారో రారో తెలీదు, కానీ తిరిగి ఇంటికి వచ్చి లేచారా మళ్ళీ విజృంభిస్తారు. అలాంటి మనుషులను 2 మందిని చూశాను. ఇంచుమించు మనుషులందరూ అలాగే ఉంటారు. నిస్సహాయ స్థితిలో, అంటే అందితే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. నిస్సహాయ స్థితిలో, కష్టాలలో, బాధలలో విపరీతమైనటువంటి మంచివాళ్లుగా, శ్మశాన వైరాగ్యపు మాటలు అంటే వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం. అప్పుడు ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అందుకని వైరాగ్యపు మాటలు ఉంటాయి. మళ్ళీ అన్ని తీరిపోయినాయి, అన్ని బాగున్నాయి, అహంకారం వచ్చేసింది, కోరికలు వచ్చేసినాయి, విజృంభించేసినాయి. ఇక నేను ఇక్కడ వేల సంవత్సరాలు ఉంటాను అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ధన సంపాదనకు ఒక లిమిట్ ఉందా ఎవరికైనా? ప్రపంచంలో ఏ మనిషికైనా నాకెంత చాలు అనే లిమిట్ ఉందా? అసలు లేనే లేదు. ఎందుకో తెలుసా? అసలు ఎంతైనా సంపాదించుకోవచ్చు అని చట్టాలు ఉన్నాయి. నువ్వు ట్యాక్సులు కడితే చాలు, ఇంతకంటే ఎక్కువ నీకెందుకు అని అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా లిమిటెడ్నెస్ పెట్టలేదు. అంటే మనిషి తయారు చేసుకునే చట్టాలన్నీ అన్లిమిటెడ్గా నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. అంటే ఏంటి? అసలు మనిషి ఆశకు అంతు లేదు. అందుకే చట్టాలు ధర్మాలు కూడా అలాగే తయారు చేసుకున్నాడు. ఏం చేసుకుంటావు? ఏదైనా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అంటే ఈ ఏం చేసుకుంటావు? సంపాదించొద్దా అంటే ఖచ్చితంగా సంపాదించాలి. బ్రతకడానికి అవసరమైన అన్ని వనరులు తగుమాత్రంగా ఉండాలి. ఈ తగుమాత్రం అనేదానికి అంతులేదు. ఇక ఆ తగుమాత్రం నిర్ధారించుకోవాల్సింది నువ్వే. నువ్వు పుట్టు పెరిగిన వాతావరణాన్ని బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరైనా పసిపెట్టుగానే పెడతారు. అప్పుడు అసలు ఏమీ ఉండదు. నీకు బంగారపు చెంచాల్లో, బంగారపు గిన్నెల్లో, వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి గిన్నెల్లో చెంచాలతో పెట్టినా, నిన్ను హంసతూలికా తల్పాల మీద పడుకోబెట్టినా పసిపెట్టేదాకా ఏమీ తెలియదు. లేదు ఒక మట్టి నేలపై చాప మీద పడుకోబెట్టినా ఏమీ తెలియదు. ఒక మామూలు సత్తు గిన్నెలో నీకు పెట్టినా ఏమీ తెలియదు. పసిబిడ్డలుగా ఏమీ తెలీదు. కానీ అక్కడి నుంచి పెరుగుతూ నువ్వు పుట్టిన వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటావు. తప్పేం లేదు. నీకు అలవాటైన వాతావరణం ఏదుందో, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము, నీ ఆర్థిక వనరులు, అందులో అక్కడ అలవాటైన దాన్ని ఇంకా పెంచుకోబాగా. సజావుగా అలా సాగిపోతే చాలు అనేటువంటిది ఒకటి చేసుకుంటే, ఒక నిర్ధారణ పెట్టేసుకుంటే ధనాన్ని ఒక చోట ఆపేయచ్చు, సుఖభోగాలను ఒక చోట ఆపేయచ్చు. ఇప్పుడు శారీరక సుఖాన్ని భార్య దగ్గర, భర్త దగ్గర ఆపేసింది సమాజమే, అక్కడ ఆపేసింది. అలాగే పిల్లలు, ఒకరో ఇద్దరు నీ సంపాదనను పెట్టి పిల్లల్ని కానీ అక్కడికి ఆపేసి వాళ్ళని పెంచుకోవచ్చు. వాళ్ళని పెంచుకునేటప్పుడు మళ్ళీ మన సామర్థ్యం దృష్టిలో పెట్టుకోవాలి.
అంటే తల్లిదండ్రులుగా మన తెలివితేటలు ఏంటి, మన చదువు ఏంటి, మన విద్యాభ్యాసాలు ఏంటి, అసలు మనకి ఎంత ప్రజ్ఞ ఉంది, ఎంత ఖర్చు పెట్టగలం, ఎంత చదివించగలం. అలా మనకున్న దాంట్లో ఆ పిల్లలు ప్రదర్శించే ప్రజ్ఞకు అనుగుణంగా తృప్తి పడితే వెళ్ళాలి. మనకు అసలు ఏమీ చదువురాని మొద్దులు అయి ఉండి మన కొడుకులు ఇప్పుడు ఈ దేశాన్ని వెళ్ళేయాలి, ప్రపంచాన్ని వెళ్ళేయాలి అనుకున్నాం అనుకో, వెళ్తే వెళ్ళొచ్చు, ఎక్కడైనా జరగచ్చు. కానీ అటువంటివి కోటాను కోట్లలో ఒకటే జరుగుద్ది. వాటిని తీసుకోకూడదు. ఇప్పుడు మీకు స్పీచ్లు ఇచ్చేసేవాళ్ళు అందరూ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ 100 మంది ఉంటారు. మోటివేషనల్ స్పీకర్స్ అవన్నీ నమ్మకండి, వాళ్ళు డబ్బులు తీసుకునే చెబుతారు. ఆ మోటివేషనల్ స్పీకర్స్ అంతా ధన సంపాదన వృత్తిగా పెట్టుకున్నారు, నేర్చుకుంటున్నారు. మోటివేషనల్ కథలు చెప్పటం, ఆ కాకమ్మ కథలు చెప్పటం, చిన్న చిన్న కథలు చెప్పటం, మిమ్మల్ని ఉత్సాహపరచడం, కలలు కనమని చెప్పటం, నువ్వు సాధించలేనిదని ఆ 2-3 గంటలు ఉద్రేకపరిచేయటం, ఇదంతా ఒక సినిమా లాంటిదే. ఒక సినిమా చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ కాదు, సినిమా అని చెప్పాడు. ఈ మోటివేషనల్ స్పీకర్స్ నిజమని చెబుతారు, నువ్వు ఏదైనా సాధించవచ్చు. అప్పుడు అబ్దుల్ కలాం గారైనా ఒక ఉదాహరణ చెప్తారు. అబ్దుల్ కలాం గారు ఉదాహరణ రాష్ట్రపతి ఒకళ్ళే అవ్వగలరు. కానీ అక్కడ చెబుతున్న ఆయన అసలు అబ్దుల్ కలాం అవ్వలేదు, మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. అది కూడా డబ్బులకి చెబుతున్నాడు, అది కూడా కాకమ్మ కథలన్నీ నేర్చుకున్నాడు, ధన సంపాదన చేసుకున్నాడు. లేకపోతే 4 రాశాడు, 4 పుస్తకాలు రాశాడు, 4 ఏదో రాశాడు, ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వీటన్నిటికీ కారణం మళ్ళీ ధన సంపాదన వృత్తిగా పెట్టుకున్నాడు. వాళ్ళని తీసుకొస్తారు అంతే. అంటే ఒక ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మోటివేషనల్ స్పీకర్స్గా చెప్పిస్తారు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు రైటర్స్లో సక్సెస్ అయిన వాళ్ళు? ఎంతమంది ఉంటారు? సక్సెస్ అంటే ఏంటి? 10 మంది ఉంటారు. లక్షల మంది రైటర్స్గా ఉండొచ్చు, కానీ ఒక 10 మందే సక్సెస్ఫుల్ రైటర్స్ ఉంటారు. లక్షల మంది సినిమా డైరెక్టర్స్ ఉండొచ్చు, అందులో ఒక 10 మందే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉంటారు. ఎప్పుడూ కూడా టాప్ మోస్ట్కి వెళ్ళిన సంఖ్యలు ఏదైనా, ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానం అంటే ఒకటే ఉంటుంది, 2వ స్థానం అంటే ఒకటే ఉంటుంది, 3వ స్థానం అంటే ఒకటే ఉంటుంది. అలా 10, 15, 100, 1000, 1,00,000 అంటే ఒకటే ఉంటాయి. ఆ స్థానాలు ఎన్ని చెప్పుకుంటూ వచ్చినా 850 కోట్ల మంది జనాభాలో ఆ 1,00,000లో ఒకటిగా నేను వెళ్ళిపోవాలనుకుంటే, ఆ మొదటి స్థానానికి నేను వెళ్ళిపోవాలనుకుంటే నీకు పిచ్చెక్కుద్ది. నువ్వుగా బతుకు. అలానే ప్రజ్ఞను పెంచుకోవద్దు, నిన్ను అణగారి పొమ్మని చెప్పట్లా. మన తెలివితేటలే మన పిల్లలకు వస్తాయి. సింపుల్ లాజిక్ అది. మన గుణాలు, మన బుద్ధులే మన పిల్లలకు వస్తాయి, ఎందుకంటే జీన్సే మనం కాబట్టి. అయితే పరిస్థితులను బట్టి, పరిస్థితులు బాగా సమకూరినప్పుడు, అనుకూలించినప్పుడు మనకంటే చాలా ఉన్నతమైన తెలివితేటలు వాళ్ళు ప్రదర్శించవచ్చు. పరిస్థితులు అనుకూలించకపోయినప్పుడు మనకంటే అభమ స్థితిలోకి వాళ్ళు వెళ్ళొచ్చు. 2 జరగచ్చు, కానీ దానికి లిమిటేషన్స్ ఉంది. అలా చక్కగా కొన్ని నిర్ధారణలు నువ్వే పెట్టుకో. ఎప్పుడైతే నువ్వు తృప్తి పడిపోతావో ధనానికి నీకు నిర్ధారణ వచ్చేస్తుంది. ఎలా ఉండాలి ధన నిర్ధారణ అంటే, నీ కుటుంబ పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావో ఆ తల్లిదండ్రుల దగ్గర నీకు పెరిగి అలవాటైన విషయాలు ఉంటాయి. వాళ్ళు నిన్ను ఎక్కడ పడుకోబెట్టారో ఆ మంచపు తీరు, వాళ్ళు నీకు ఫ్యాన్ వేసారా, ఏసీ వేసారా, ఏదైతే అది ఆ వరకు నువ్వు తృప్తిగా సంతృప్తిగా ఉండి అలా జీవితాన్ని గడుపుకోవడానికి అవసరమైంది పెట్టుకొని అక్కడ ఆగిపోయింగా. ఎందుకని? అనంతంగా ధనానికి అంతు లేదు. నువ్వు ఎంత సంపాదించినా ధనమంతా ఎక్కడ ఉంటుందంటే బ్యాంకులో ఉంటుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంటుంది, లేదా లాకర్లో బంగారాలు డాక్యుమెంట్ల రూపంలో ఉంటుంది, పొలాల కింద, స్థలాల కింద ఎక్కడో నేల మీద ఉంటుంది. నేల ఒకటే, దాని పేర్లు మారుతూ ఉంటాయి. కొన్నాళ్ళు నాకు, కొన్నాళ్ళు మీకు, ఇంకొకళ్ళకి. తర్వాత నువ్వు చనిపోయినప్పుడు బయటకెళ్ళేది ఏమీ లేదు. అలానే వైరాగ్యం చెప్పటంలా ఎందుకు మేము మారలేకపోతున్నాం అంటే, మనం చిత్రమైన మనుషులం. సమస్యలు వచ్చినప్పుడు వైరాగ్యం మాట్లాడతాం, సమస్యలు తీరిపోయి అప్పుడు మంచి అంటాం, దేవుడు అంటాం, భక్తి అంటాం, గురువు అంటాం, జ్ఞానం అంటాం, అవన్నీ చదివేసుకుంటాం, ఆ పాటలు పెట్టేసుకుంటాం, ఆరాధనలు, అర్చనలు, పూజలు అన్నీ చేసేస్తాం. ఎవరేం చెబితే అవి చేసేస్తాం. ఎందుకంటే ఆ సమస్యల్లోంచి బయటపడిపోవాలి, ఆ కష్టాల్లోంచి బయటపడిపోవాలి. దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నప్పుడు చనిపోయినప్పుడు చెప్పారు. అది ఆ చనిపోయింది అయిపోయింది, వెళ్ళారు, శవంగాలు చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చారు, స్నానం చేశారు, ఇక మొదలు శుభ్రంగా తినేసి ఆవిడ గొడవల్లో అడిపడిపోయాడు. ప్రపంచం అంతా అంతేగా, చనిపోయిన వాళ్ళతో ఎవరు చనిపోయిన వాళ్ళు లేరు. అలాగే పురాణ వైరాగ్యం అంటే ఏంటంటే ఇదే జ్ఞాన వైరాగ్యం. ఇది తాత్కాలికంగా ఎవరైనా చెబుతున్నప్పుడు, ఏదైనా మంచి మాటలు వింటున్నప్పుడు, మంచి గ్రంథాలు చదువుతున్నప్పుడు, మంచి విషయాలు వింటున్నప్పుడు, లేదా ఏ మోటివేషనల్ స్పీకర్స్ మన రెచ్చగొట్టేసినప్పుడు, అటువంటి మంచి వింటున్నప్పుడు అబ్బెబ్బే మనం కూడా కాసేపు జ్ఞాన వైరాగ్యం అలా బతికేద్దాం, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా, ఎన్ని కష్టములు వచ్చినా అలాగే బ్రతకాలి అని అనిపిస్తుంది ఆ కాసేపే. తర్వాత మళ్ళీ ఎగిరిపోద్ది. ఎగిరిపోయి మన జీవితం
నిరంతరం నా స్వార్థం, నాకు కావాలి, మా వాళ్ళకి కావాలి, మేము హాయిగా బతకాలి, మేము సుఖంగా ఉండాలి, ఆవిడెడిపోతే నాకేంటి. ఇది దీన్ని పురాణ వైరాగ్యం అని పేరు పెట్టారు. ఇది జ్ఞాన వైరాగ్యం అంటే సంపూర్ణ జ్ఞానం కాదు. పురాణం అంటే అది విన్న కాసేపు, ఆ విన్న కాసేపు కలిగే భావన. తర్వాత ప్రసూతి వైరాగ్యం అని ఒకటి చెబుతూ ఉంటారు. అంటే స్త్రీలు ప్రసవించేటప్పుడు విపరీతమైనటువంటి బాధకు గురవుతారు బిడ్డను ప్రసవించేటప్పుడు. ఇప్పుడు ఏదో సిజేరియన్ ఆపరేషన్స్ వచ్చేసినాయి, అసలు ఏమీ తెలియకుండా మొత్తం అలా కోసేసి చక్క బిడ్డను బయటికి తీసేస్తున్నారు. పూర్వం ఏంటంటే సహజ ప్రసవం జరగాలి, ఇంత డెవలప్మెంట్ లేవు. ఆ సహజ ప్రసవానికి ట్రై చేస్తున్నప్పుడు తల్లి విపరీతమైన బాధకి గురవుతుంది. ఆ బాధకి ఆ నొప్పులు పడలేక బిడ్డ ప్రసవానికి కొంత టైం పడుతుంది. ఆ బాధలు పడలేక భర్తతో గడపడం వలన కదా, ఆ సుఖం కోసం కదా ఇంత దుఃఖాన్ని పడుతున్నాను నేను, జీవితంలో మళ్ళీ నాకు ఆ సుఖం వద్దనుకుంటుందంట. ప్రసూతి వైరాగ్యం. మళ్ళీ ఇదంతా అయిపోయి బిడ్డ పుట్టేసి చక్కగా మళ్ళీ అంతా సెటిల్ అయిపోయి 1 నెల 2 నెలలు గడిచిపోయి మళ్ళీ ఆరోగ్యం సమకూరగానే మళ్ళీ కోరికలు మొదలు, మళ్ళీ పిల్లలను కంటం మొదలు. ఎప్పుడు పిల్లలను కనేటప్పుడల్లా అనుకోవడం, మళ్ళీ కంటం అంటాం. ఆ కోరికలు ఆగవు. ఇది మనిషి సహజ లక్షణం. ఏమీ ఆలోచించకుండా మనిషి జీవించినప్పుడు ఇలా ఉంటాడు. అలాగే తాత్కాలికంగా అప్పుడప్పుడు వైరాగ్యాలు వస్తాయి. అనారోగ్య వైరాగ్యం, ఆర్థిక వైరాగ్యం, కుటుంబ కలహాలు వచ్చినప్పుడు చిచ్చి భార్య ఇంతే, భర్త ఇంతే, పిల్లలింతే, ఎవరు బతుకాడదు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరికెవరు ఈ లోకములు, ఎవరికి ఎరుక, ఇలా పాటలు రాసుకుంటా, పాటలు పాడుకుంటా. అది తాత్కాలిక వైరాగ్యం. అంటే ఆ మనిషితో ఘర్షణ వచ్చినప్పుడు, లేదా కష్టం నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సుఖం తగ్గినప్పుడు, సుఖం దొరకనప్పుడు, మన సుఖానికి రెండో వాళ్ళు సహకరించినప్పుడు, మళ్ళీ అది తీరిపోయిందంటే మామూలే. మళ్ళీ అహంకారం పుంజుకుంటా వస్తుంది, కోరికలని పరిగెత్తేస్తూ ఉంటుంది. నిరంతరం కోరికలు. ఈ కోరికలకు ఆధారం ధనం. అన్ని మూల కోరికలకు ఆధారం ధనం. ఈవెన్ భార్యాభర్తల కోరికలకు కూడా ఆధారం ధనం. ఎందుకంటే ధనం సంపూర్ణంగా ఉంటే హాయిగా అనుభవించుకోవచ్చు. ధనం లేకపోతే ముందు ఆకలి తెరపోతే ఇక్కడ శారీరక కోరికలు ఎక్కడ. అలా కాసేపు బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు తాత్కాలిక వైరాగ్యానికి లోనవుతున్నాం. అలాగే గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, ఆ మత విధానాలు, మత సాధనా పద్ధతులు, వాటిల్లోకి వెళ్ళినప్పుడు యాంత్రికంగా అవి చేస్తున్నాం. ఎందుకు మార్పు రావట్లేదంటే చేస్తున్నాం. యాంత్రికం అంటే ఏంటి? ఏదో అలవాటుగా ఇంట్లో పెద్దోళ్ళు చేస్తున్నారు, ఫలానా మతం మందన్నారు, ఫలానా ఆచార సాంప్రదాయం మందన్నారు, చిన్నప్పటి నుంచి అవి నేర్పారు, అవి ఫాలో అవుతున్నాం. భౌతికం ఎలా నేర్పారు, ఇది కూడా అలాగే నేర్పారు. అవి ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడని చెప్పారు, అవి ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. గురువుని అనుసరిస్తే మంచిది, గురువు నుంచి మంచి నేర్చుకోవచ్చు అని చెప్పారు, అవి ఫాలో అయిపోతున్నాం. ఆ గురువుకి దండం పెడతాం, ఈ దేవుడికి దండం పెడతాం, ఆచార సాంప్రదాయాల పద్ధతులన్నీ పాటించేస్తాం. అక్కడ వెలిగించాల్సినవి ఈ కొట్టాల్సిన కొబ్బరికాయలు కొట్టేస్తాం. ఏ మతానుసారం ఏది ఉంటే అవన్నీ చేసేస్తాం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తే మన గొడవ మంది. దేవుడు వేరు, జీవితం వేరు. గురువు వేరు, జీవితం వేరు. భక్తి వేరు, జీవితం వేరు. మతం వేరు, జీవితం వేరు. మతం అంటే ఏం లేదు అసలు. ఆ మతాచారాలు పాటించి కనపడేస్తే చాలు. ఫలానా మతం వండి నేనని బయటకు అందరికీ తెలియాలి. ఆ రకమైన డ్రెస్సులు వేసుకుంటే చాలు. ఎవరి మతాలు కలిపి ప్రార్థనాలయాలు కట్టుకుంటాం, ఎవరి గొడవాళ్ళు పడతాం. ఇదంతా మళ్ళీ ఏంటి? ఊరికనే లివింగ్ స్టైల్. మతం అనేది జస్ట్ లివింగ్ స్టైల్. ఇక రోజువారీ ఆచారాలు. కొంతమంది లేవగానే అసలు ముందు లేవకముందే మంచం మీదే దైవ ప్రార్థనలు మొదలుపెట్టేసి దిగుతారు కిందకి. అత్యంత భక్తితో భూమాతకు నమస్కారాలు చేసేస్తారు. రకరకాల చర్యలు చేస్తారు వాళ్ళ మనసు, వాళ్ళ మతాచారం ప్రకారం, వాళ్ళ మతంలో నేర్పబడిన విధానం ప్రకారం. ఇవన్నీ చేసేసి మళ్ళీ మనిషితో సంబంధం ఉన్నప్పుడు సంపూర్ణ స్వార్థంతో ఉంటారు. అది కదా చిత్రం. అదే చిత్రమైన విషయం. మీరు అన్ని మత ప్రార్థనాలయాలలో అసలు ఎంత చిత్రం అంటే మీరు చూడండి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలకి ప్రార్థనాలయాలు పెట్టుకున్నారు. ఆ మత పెద్దలందరూ అన్నీ డబ్బులు అడుగుతారు. చాలా చిత్రమైన విషయం అది. వాళ్ళు చెప్పేదేమో దేవుడి గురించి, వాళ్ళు చెబుతుంది దైవత్వం గురించి, వాళ్ళు చెబుతుంది త్యాగం గురించి, వాళ్ళు చెబుతుంది తృప్తి గురించి, వాళ్ళు చెబుతున్న జ్ఞాన బోధలన్నీ సంతృప్తిగా బతకమని. ఈ జ్ఞాన బోధలన్నీ చేసి డబ్బులు అడుగుతారు. మేము హాయిగా బతుకుతాం, మేము సౌఖ్యంగా బతుకుతాం, మేము సుఖంగా బతుకుతాం, మీరు దేవుడికి డబ్బులు చెల్లించండి అని. కొన్ని మతాల్లో కొంతమంది అయితే అసలు మీ సంపాదనలో 10వ భాగం ఇచ్చేయాలన్నారు. కొన్ని మతాల్లో 7% ఇచ్చేయాలన్నారు. 10వ భాగం అంటే 10వ వంతు. కొన్ని మతాల వాళ్ళు 7% పెట్టారు, కొన్ని మతాల వాళ్ళు కొంతమంది గురువులు 5% పెట్టారు.
అలా ఎంతమందిని పోగేసుకుంటే అంత వాళ్ళ సంపాదనలో పర్సంటేజ్ మనకు వచ్చేస్తుంది. అసలు ఆలోచించి చూడండి, ఇందులో ఎక్కడన్నా ధర్మం న్యాయం మీకు కనపడుతుందా? అలా తయారు చేసుకున్నాం మనం వ్యవస్థని. ఇప్పుడు ప్రార్థనాలయాల్లో ఆ దేవుడి దగ్గర కూర్చుంటారు, మనం చిల్లరేం వేస్తామని చూస్తూ ఉంటారు. పాపం చిల్లర వేస్తే మనల్ని ఆశీర్వదిస్తారు. ఎంత ఎక్కువ డబ్బులు వేస్తే అంత ఎక్కువ మనకు రెస్పాండ్ అవుతారు వీళ్ళు. దేవుడికి మనకి మధ్యలో అక్కడ ఉంటారు, అన్ని ప్రార్థనాలయాల్లో ఉంటారు వీళ్ళు. నువ్వు వాళ్ళకి సమర్పించే ధనాన్ని బట్టే నీకు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకని అక్కడ ప్రార్థనాలయంలో మనం పెట్టుకున్న మూర్తిగా ఆ దేవుడు ఆశీస్సు మనకు డైరెక్ట్గా ఏం కనపడదు. ఒకళ్ళు ఉంటే అది ఇండైరెక్ట్, మనకైతే కనపడదు ప్రత్యక్షంగా. ప్రత్యక్షంగా కనపడే దేవుడికి మనకి మధ్యలో ఒక ఆయన ఉంటాడు. అక్కడ అన్ని మతాల్లో ఉంటారు వీళ్ళు. వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద కాగితం నోటు చూపించావో అంత పెద్ద ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. ఎక్కడైనా ఏ ప్రార్థనాలయానికి వెళ్ళిన ఇంపార్టెన్స్ ఏంటంటే నువ్వు చూపించే నోటు. కొన్ని ప్రార్థనాలయాల్లో డైరెక్ట్గా డబ్బులు టికెట్లు పెట్టి రకరకాల ప్రసాదాలు అమ్మేస్తారు, రకరకాల ప్రార్థనలన్నిటికీ టికెట్లు పెట్టేస్తారు, అన్ని రకాలు ఉన్నాయి. నేను దేన్ని విమర్శించట్లా. ఇవన్నీ చేసేసి నేను భక్తుడిని భక్తురాలని నేను అన్ని చేసేసాను అనుకుంటున్నారు అందరూ. నువ్వేం చేయలే. అసలు గుణం అనేది అంతరంగానికి సంబంధించింది. ఇప్పుడు మేము ఇవన్నీ చేసేసాము, ఇవన్నీ పాటించేస్తున్నాం, కానీ మనలో బుద్ధులు మారలేదండి, గుణాలు మారలేదండి, మా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారని రాశాడు ఆయన. అందరం అలాగే ఉన్నాం, ఘర్షణలు పడతానే ఉన్నాం. నేను మా ఆవిడ ఎప్పుడు ఘర్షణ పడతానే ఉంటాం. కానీ 40 ఏళ్ళ నుంచి మా గురువులు ఉన్నారు, మతం ఉంది, మార్గం ఉంది, విధానం ఉంది. మా పిల్లలకి అన్ని దూరం అలవాట్లు అయినాయి. ఎందుకంటే మాకు ఆర్థికంగా లోటు లేదు. పైగా నేను ఎప్పుడు డబ్బు విపరీతంగా సంపాదిస్తాను, లంచాలు కూడా తీసుకుంటానని పాపం మొహమాటం లేకుండా చెప్పాడు ఆయన. లంచాలు తీసుకుంటాను, ఎలా దొరికితే అలా సంపాదిస్తానే ఉంటాను. అలానే అన్నీ పాటిస్తాను. గురువులు కూడా ఉన్నారు మాకు, వాళ్ళకు కూడా ఈ డబ్బులు సమర్పించుకుంటాం. అంటే ఇక్కడ అసలు దేవుడు అనేది మన అంతరంగంలో మంచికి సంబంధించిందనే కాన్సెప్ట్ మనం తీసుకోవట్లా. మనకు నేర్పబడలేదో, మరి చెప్పబడట్లేదో, చెప్పింది మనకు అర్థం కావట్లేదో, లేదా మనకు అర్థమయ్యేలా చెబితే మనం ఇప్పుడు దైవత్వంలోకి వెళ్ళి మంచిలోకి వెళ్ళిపోతే ఈ మతాలు, గొడవలు, గోళ్ళు, ఈ సమూహాలు వదిలేసి మనుషులంతా ఒక్కటే అని మనం ఒక పెద్ద విశాల హృదయంతో జీవిస్తే ఇప్పుడు మతాలు కూలిపోతాయి, మనుషులు ఈ గురువులు కూలిపోతారు, వీళ్ళంతా ఉండరు. ఎందుకంటే సమూహాలు నడుపుకుంటేనే వీళ్ళ పెత్తనం నడుస్తుంది. 10%, 7%, 8%, 5%, 6%, 4%, నీ సంపాదనలో ఎంత పర్సెంటేజ్ మాకు ఇచ్చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కన్నా నీ సంపాదనకి ఎంత ట్యాక్స్ కట్టాలని ఒక రూల్ పెట్టారు గవర్నమెంట్కి. అలా వీళ్ళకి రూల్స్ ఉన్నాయి. మతాలన్నిటికీ ట్యాక్సేషన్ ఉంది, నీ సంపాదనలో ఎంత భాగం చెల్లించాలని. దానికి దక్షిణని పేరు పెట్టారు పాపం. ఏ మతం వాళ్ళు ఆ మతంలో అనేక పేర్లు పెట్టుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు కూలిపోతాయి, కుప్పకూలిపోతాయి. విశాలత్వం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో, మనిషిలో మంచి ప్రవేశించిందో, మనుషులంతా ఒకటని యూనిటీ వచ్చిందో, అప్పుడు ఈ మతాలను నడిపే మత నాయకులందరికీ విలువ ఉండదు. ఎందుకని అందరం ఒకటే అనుకున్నప్పుడు చీలికలు పీలికలు లేవుగా, కొట్టుకు సావంగా కలిసిమెలిసి ఉంటాంగా. అలాంటి డబ్బులు ఇస్తారు, కానీ ఈ గ్రూపులు గ్రూపిజం నడిచినప్పుడు ఉన్నంత ఆ ఘర్షణల్లో ఉన్నంత నాయకత్వం మామూలు స్థితుల్లో ఉండదు. వాళ్ళ నాయకత్వాలు తగ్గిపోతాయి. అందుకని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నాయకత్వ బలాన్ని పెంచుకోవడానికి సమూహాలను చీలికలుగా చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు మత పెద్దలు అవుతారు, మార్గదర్శకులు అవుతారు, మహాత్ములు అనిపించుకుంటారు, గురువులు అనిపించుకుంటారు, వీరోచితంగా అరుస్తారు, కరుస్తారు, పోరాడతారు, తమ సమూహాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ మిలిటరీలోనో మిలిటరీ వాళ్ళు చూడండి, గట్టిగా మార్చింగులు చేసి పెద్ద పెద్దగా అరిసి రోజు ఎక్సర్సైజ్లు చేసి అన్ని బీభత్సంగా ఉంటాయి. కారణం ఏంటి? యుద్ధాలు చేయాలి వాళ్ళు. యుద్ధం ఎందుకు చేయాలి? దేశ రక్షణ కోసం చేయాలి, శత్రు సైన్యంతో యుద్ధం చేయాలి. ఇప్పుడు వీళ్ళకి ఇతర మతాల వాళ్ళు శత్రువులు అయిపోతారు, ఇతర దైవ మార్గాల వాళ్ళు శత్రువులు అయిపోతారు, ఇతర గురువులను అనుసరించే వాళ్ళు శత్రువులు అయిపోతారు. అలా తయారు చేసుకుంటున్నారు దైవత్వాన్ని, భక్తిని. కొంతమంది దుర్మార్గురాళ్ళు అయినటువంటి వాళ్ళు ఈ సమూహాలను ఏర్పరుచుకొని. అలా కాదు. అందుకని మార్పురాదు మనకు యాంత్రిక చర్య అయిపోయింది మతం. అంటే మతం వేరు, దేవుడు వేరు, గురువు వేరు, ఆ ఆచరణ వేరు, అక్కడ పద్ధతి వేరు, అక్కడ చెల్లించే డబ్బులు వేరు. నువ్వు ఎటైనా సంపాదించుకో, అదంతా వేరు, నా జీవితం వేరు. అసలు దేవుడు వేరు, నా జీవితం వేరు అన్నప్పుడు దేవుడితో అసలు నీకు పని ఏంటి? కనపడని దేవుడు దాన్ని ప్రశ్నేసుకోపోనే. ఇప్పుడు కనపడని మతంతో నాకేం పని, కనపడని దేవుడితో నాకేం పని? ఆ ప్రార్థనాలయాలు మనమే కట్టుకున్నాం కదా, అక్కడ దేవుణ్ణి
మనమే పెట్టుకున్నాం కదా ఏ మతమైనా. ఈ మత పెద్దలందరూ ఊరుకునే బోధలు చేయటమే తప్ప ఎప్పుడు ఏ దేవుడు కనపడలేదు కదా, ఏ దేవత కనపడలేదు కదా అని విచక్షణతో పోయిన అదన్నా వదిలే, ఘర్షణలు పడబాక. లేదా దాన్ని కరెక్ట్గా నీ జీవితంలోకి తీసుకో. ఒక పని చేయి, మొత్తం నువ్వు వదిలేసినా మంచివాడిగా బతుకుతావు, మంచిదానిగా బతుకుతావు. ఎందుకంటే ఇది నిన్ను ఒక యాంత్రిక చర్యగా చేసి నీ డబ్బులు కొట్టేసి నీ సేవలు కొట్టేసి నిన్ను ప్రేరేపించి ఆ మతం మన కాదు, మన మతం ఇది, ఆ గురువు మనోడు కాదు, ఈ మన గురువు ఈయన, ఆ దేవుడు మనోడు కాదు, ఈ దేవుడు మనోడు అన్నిలో ఒక వ్యతిరేకతను పెంచుతున్నారు. మానవ సమూహంలోంచి నిన్ను విడదీసేసి నిన్ను ఇంకా చెడగొడుతున్నారు. నీలో మంచిని పెంచట్లా, చెడుని పెంచుతున్నారు, విరోధాలు పెంచుతున్నారు. దానికంటే బెటర్ అసలు నువ్వు దేంట్లోనే ఉండకపోవటం. ఇప్పుడు నాస్తికులకే గొడవ లేదు, వాళ్ళు దేన్ని తీసుకోరు. మొత్తం మానవులంతా ఒకటేం చెబుతారు వీళ్ళు. మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు వీళ్ళందరూ కూడా మొత్తం మానవ జాతి ఒకటే. ఈ మతాలు, కులాలు ఇవేమీ లేవు, ఇవి నమ్మకండి. అసలు ఈ దేవుళ్ళు దేవతల విధానాలు నమ్మకండి అని పాపం వాళ్ళు జన విజ్ఞాన వేదికలని రకరకాల వేదికలు పెట్టి ప్రజలందరికీ చెబుతున్నారు, మీరు ఇలా మోసపోతున్నారు, ఈ మోసాలకు గురవ్వకండి అని. అసలు అద్భుతాలు, మాయలు, మహిమలు ఉండవు, మూఢనమ్మకాలు ఉండవు. ఇవన్నీ కల్పించి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వాడుకొని మీ డబ్బు వాళ్ళు పోగేసుకొని మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని మీ సేవలు గుంజుకొని మిమ్మల్ని మూఢనమ్మకాల్లో ఇరికించేసి బతికింపజేస్తున్నారని ఎన్నో విజ్ఞానమైనటువంటి సైన్స్ పరంగా ప్రదర్శిస్తూ ఈ అద్భుతాలు, మహిమల మాయలు ఇలా చేస్తున్నారు, ఇలా మోసగిస్తున్నారని చెబుతూ కూడా తిరుగుతున్నారు. యూట్యూబ్లోనే బోర్డు ఉన్నాయి. అవన్నీ నేను హేతువాదులు, నాస్తికులు అవమంటల. నాస్తికులందరూ మంచోళ్లే, హేతువాదులందరూ మంచోళ్లే. నిజమైన దైవభక్తులు కూడా హేతువాదులే అయి ఉంటారు. హేతువు అంటే ఏంటో తెలుసా? కారణము. అసలు దేవుణ్ణి కనుక్కుంది ఎవరు? దేవుడు ఉన్నాడని చెప్పింది ఎవరు? అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట మానవ జాతిలో దేవుడు పుట్టక ముందు మానవులందరికీ కూడా ఈ సృష్టికి హేతువేంటి అనేటువంటి ఆలోచన పుట్టింది. ప్రతి మనిషికి పుడుతుంది. నేను ఎందుకు ఇలా పుడుతున్నాను, పెరుగుతున్నాను, చచ్చిపోతున్నాను, అసలు ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టిలో ఇన్ని వనరులు ఏంటి, ఇన్ని వసతులు ఏంటి, నాకు అన్ని సమకూరటం ఏంటి, ఈ సృష్టిలో పుట్టుకలు ఏంటి, మరణాలు ఏంటి, మొత్తం అన్ని పరిశీలించినప్పుడు ఇదంతా నేను చేస్తున్నది కాదు, ఇక్కడ ఎవరూ చేస్తున్నది కాదు, ఇదంతా ఒక నియంత్రణలో ఒక పద్ధతిలో నడపబడుతున్నట్టు కనపడుతున్నది. కనుక దీనికి ఎవరో కారణం అయ్యి ఉండాలి. ఆ కారణం ఎవరు అన్న ఆలోచన వచ్చింది. అదే హేతువాదం. అసలు హేతువాదమే దేవుణ్ణి కనుక్కుంది. దేవుడని కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది. అలా దీనికి ఏదో కారణం ఉండాలి అని ఆలోచించినటువంటి మనుషులు ఆ రోజుల్లో ప్రకృతి శక్తుల్ని పూజించారు. గాలి ఉంది, గాలి లేకపోతే చచ్చిపోతాం, ఊపిరాడక మనం, కాబట్టి వాయుదేవుడు అన్నారు. సూర్యుడు లేకపోతే చచ్చిపోతాం, సూర్యభగవానుడు అన్నాడు. భూమి లేకపోతే బతకడమే కుదరదు. అసలు భూమి నుంచే ఆహార పదార్థాలు వస్తాయి, సర్వము భూమిలోనే దొరుకుతాయి బతకడానికి అవసరమైన. అందుకని భూమాత అన్నారు. నీరు లేకపోతే బతకలేము, అందుకని గంగమ్మ అన్నారు. అంటే పురుషుడు కొన్ని పురుష రూపాలు, కొన్ని స్త్రీ రూపాలు ఇచ్చారు. ఎందుకని భూమి మీద పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మానవ జాతిలో. అలా ప్రకృతి శక్తుల్ని ఆరాధించారు. అయితే ఇవన్నీ ఇలా గమనిస్తూ కాలగమనంలో పరిశీలించుకుంటూ ఎప్పుడు హేతువు నడుస్తూనే ఉంది. కారణం ఏంటి, కారణం ఏంటి, కారణం ఏంటి, కారణం ఏంటి అని హేతువాదం మనిషిలో ఉంది. ఎందుకని తెలియని దాన్ని ప్రశ్నించే గుణమే హేతువాదం. అర్థం కాని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే హేతువాదం. హేతువాదులు ఎవరు తప్పు కాదు. మూఢనమ్మకాలు వద్దని చెబుతున్నారు, నువ్వు ఆలోచించమని చెబుతున్నారు, నువ్వు తెలుసుకోమని చెబుతున్నారు. హేతువాదులు, నాస్తికులు వీళ్ళంతా వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు అస్సలు కాదు, ఇంకా మేలు కలుపుతున్నారు వాళ్ళు. నాస్తికులైనా, హేతువాదులైనా, మానవవాదులైనా ఎవరైనా దేవుణ్ణి నమ్మని, మతాలని నమ్మని వాళ్ళు ఎవరైనా, మనుషులుగా ఉన్నవాళ్ళు ఎవరు నమ్మొద్దని చెబుతున్న వాళ్ళైనా వాళ్ళు నిజమే చెబుతున్నారు. వాళ్ళు నమ్మొద్దంటుంది ఏంటి, ఆల్రెడీ ఎవరో చెబుతున్నాయి, నువ్వు నమ్మొద్దు, నీ అంతటి నువ్వు తెలుసుకో ప్రతిదాన్ని. సైన్స్ అంటారు దాన్ని. నువ్వు నీ అంతటా నువ్వు తెలుసుకోవడమే విజ్ఞానం. ఎవరో చెప్పింది నమ్మితే అది నీ అనుభవం అవుతుంది. ఎలా అవుతుంది అసలు? ఎవరో భోజనం చేస్తే ఆకలికి వాళ్ళ కడుపు నిండిపోతే అది నీకు కాదు కదా, నీ కడుపు నిండదు కదా. ఎవరికో దాహం, వాళ్ళు నీళ్లు తాగితే నీ దాహం తీరదు కదా. అలాగే విజ్ఞానం కూడా అంతే. ఎవరో చెప్పింది నమ్మితే నీకు విజ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు మళ్ళీ కనుక్కోవాలి దాన్ని, నువ్వు దాన్ని అనుభవం పొందాలి. అదే హేతువాదం, అదే నాస్తికత్వం. నువ్వు తెలుసుకోవాలి. ఎవరో చెప్పింది అలాగే తలపేసి పడుకుంటే నీ అంత బద్ధకస్తుడు లేడు. ఇప్పుడు ఎవరో చెప్పింది నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాన బద్ధకస్తులు, మూఢులు, మూర్ఖులు అంటారు వాళ్ళని. అలా నమ్మొద్దంటలా. నమ్మటం అంటే ఏంటి? ఎవరో చెప్పారు, ఈ ప్రాసెస్లో వెళ్తే ఇలా తెలుస్తుందని చెప్పారు,
ఆ ప్రాసెస్లో వెళ్ళి దాన్ని అలా తెలుసుకోవాలి. ఇప్పుడు పంటలు పండిస్తున్నాం, అనాదిగా వెనక నుంచి పంటలు ఎలా పండించారో నేర్పారు, ముందు వాళ్ళు పంటలు పండిస్తున్నారు. అలా ఆహార ధాన్యాలు వస్తున్నాయి, వస్తువులు వస్తున్నాయి. ప్రపంచంలో అన్ని డెవలప్మెంట్లకి ముందు పునాది ఉంది, వెనక నుంచి వస్తుంది. ఇంకా కొత్తగా వీళ్ళు మళ్ళీ ఆలోచించి అదే హేతువు, ఇంకా ఆలోచన, ఇంకా డెవలప్ చేయటం ఎలా అని ఇంకా దాన్ని ముందుకు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రపంచంలోని వస్తువులని. అలాగే ఆధ్యాత్మికత కూడా, భక్తి కూడా ఇంకా తేలికైపోతుంది, ఆత్మజ్ఞానం కూడా. ఎందుకని ఇంతకుముందు మహాత్ములు ఎన్నో చెప్పారు, ఇంకా కనుక్కున్న వాళ్ళు ఇంకా చెబుతున్నారు, ఇంకా 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 ఇంకా. ఇప్పుడు నువ్వు కనుక్కోవాలి దాన్ని. ఎవరికి వాళ్ళు ఇతరులు చెప్పింది వాళ్ళు కనుక్కుంది, వాళ్ళు భోంచేసింది, వాళ్ళ దాహం తీర్చుకుంది, వాళ్ళ విజ్ఞానం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళు పొందిన అనుభూతి, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. సేమ్ నువ్వు భోంచేస్తే నీ ఆకలి తీరుతుంది, నీ దాహం నువ్వు తీర్చుకోవాలి, నువ్వు నీళ్లు తాగాలి. అలాగే నువ్వు అనుభవిస్తే నీకు అనుభవం వస్తుంది, నువ్వు తెలుసుకుంటే నీకు విజ్ఞానం వస్తుంది, నువ్వు పరిశీలిస్తే ఆ విజ్ఞానం నీకు అర్థమవుతుంది, అవగాహన అవుతుంది, అది నీ సొంత జ్ఞానం అవుతుంది. ఎవరో చెప్పింది నమ్మితే అట్ట అవుద్ది. అందుకని ప్రతి వ్యక్తి అనుభవం అవ్వని ప్రతి వ్యక్తి హేతువాదే, నాస్తికుడే. నాస్తికుల్ని విమర్శ చేయాల్సిన అసలు అవసరమే లేదు. ఇంకా విమర్శ ఎవరినైనా మనం విమర్శించాలి అంటే పరిశీలించకుండా, అనుభవం లేకుండా, మూఢత్వంతో అన్ని నమ్మేస్తున్న వాళ్ళని విమర్శించాలి. వీళ్ళు మూర్ఖులు, మూఢులు, వీళ్ళు అసలు విమర్శించవలసిన వాళ్ళు. వీళ్ళు అటు నాస్తికులు కాదు, ఇటు నిజమైనటువంటి విజ్ఞానవంతులు కాదు. అదే ఇప్పుడు ప్రశ్న ఈయనేసింది. వీళ్ళు మిథ్యలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, మాయలో ఉన్నారు. ఏంటి, మేము అన్నీ చేసేస్తున్నాం, మతాలు సాంప్రదాయాలు పాటించేస్తున్నాం, మతాన్ని అనుసరించేస్తున్నాం, గురువుని అనుసరించేస్తున్నాం, ప్రార్థనాలయాలను అనుసరించేస్తున్నాం, అక్కడ చేయాల్సిన సేవలు చేసేస్తున్నాం, అక్కడ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నాం, అవన్నీ పాటించేస్తున్నాం. వాళ్ళు రమ్మంటారు, ఆదివారం రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఆదివారం వెళ్తున్నాం, సోమవారం రమ్మన్న వాళ్ళ దగ్గరికి సోమవారం వెళ్తున్నాం. వారంలో ఉన్నటువంటి 7 రోజులు ఎవరెవరు ఎటు రమ్మంటే అటు వెళ్తున్నాం. ఏ దేవుడికి ఏ రోజు అయితే అటు వెళ్తున్నాం, అవన్నీ పాటిస్తున్నాం. మిగిలిన మా జీవితం, మా డబ్బు మేము సంపాదించుకుంటున్నాం, మా కుటుంబం మేము చూసుకుంటున్నాం, మా భార్యాభర్తలు కాపురాలు చేసుకుంటున్నాం, మా ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు మేము పంచుకుంటున్నాం, పెంచుకుంటున్నాం, మా కోపాలు, క్రోధాలు, అహంకారాలు, మమకారాలు, మోహాలు మేము పంచుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. ఇది మా భౌతిక జీవితం, అది దైవీపర జీవితం. దీనికి అసలు సంబంధమే లేదు. వీళ్ళు ప్రమాదకారులు, వీళ్ళు మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు. దీన్నే మాయా, మిథ్య, భ్రమ అంటారు. పూర్తిగా నాస్తికత్వం అనుకో, నువ్వే తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. పూర్తిగా హేతువాది అనుకో, నువ్వే తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. దానివల్ల నీకు సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి వాడు ఎవరో చెప్పి ఆచరించినంత మాత్రాన ఆస్తికుడు కాదు. అది నీకు అనుభవం అయితేనే నువ్వు ఆస్తికుడివి, లేకపోతే నువ్వు నాస్తికుడివే. అనుభవం అవ్వకుండానే మేము ఆస్తికులు అని చెప్పుకునే వాళ్ళందరూ మూర్ఖులు, మూఢులు. నేను ఎవరిని విమర్శించట్లా, తాత్వికతను చెబుతున్నా. అనుభవం పొందు. ఇప్పుడు బెల్లం తీయగా ఉంటుంది, బెల్లం తినకుండా బెల్లం తీయగా ఉంటుందని ఎవరో చెబితే నువ్వు నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నానండి, నేను నమ్మేశానండి, కాబట్టి నేను ఆస్తికుడినేనండి అన్నావు అనుకో, రేపు ఎక్కడ బెల్లం ముక్క నీ చేతికి ఇచ్చారు, తిన్నావు, తీయగా ఉంది, కానీ అదేంటో నీకు తెలియదు. అదే బెల్లం అని నీకు తెలియదు. ఆ తీపే బెల్లం తీపి అని నీకు అసలు తెలియదు. నువ్వు దాన్ని తింటా ఉండి కూడా ఉండొచ్చు, కానీ ఎవరు చెప్పారో ఆ చెప్పిన వాళ్ళు చెప్పిన బెల్లం ఏంటో దాని రూపురేఖలు గుర్తించి, ఆ చెప్పిన దాన్ని సాధన చేసి ఆ బెల్లాన్ని పట్టుకొని ఇదే బెల్లమని కన్ఫర్మ్డ్గా తెలుసుకొని, అందుకని చెప్పేవాడు కావాలి. దాన్ని తిని తీయగా ఉందని తెలుసుకుని, అప్పుడు వాళ్ళు చెప్పింది నా అనుభవం ఒకటే నువ్వు నిర్ధారించుకున్నప్పుడు నువ్వు ఆస్తికుడివి ఏ విషయంలో అయినా, లేకపోతే నువ్వు నాస్తికుడివే. అలాగే దైవ మార్గంలో, మత మార్గంలో, గురు మార్గంలో, జ్ఞాన మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో, ఏ మార్గంలో అయినా నువ్వు అనుభవం పొందకపోతే నాస్తికుడివే. నువ్వు ఆస్తికుడు కాదు, ఆస్తికురాలు కాదు. నువ్వు హేతువాది అయితే తప్ప నీకు సత్యం తెలియదు. హేతువాది అంటే ఏంటి? కారణాన్ని, హేతు అంటే కారణం, కారణాన్ని, కార్యకారణ సంబంధాన్ని కనుక్కుంటాడు. అసలు నేను ఎందుకు ఉన్నాను, నేను ఎందుకు వచ్చాను, ఈ సృష్టి ఏంటి, జనన మరణాలు ఏంటి, ఈ సృష్టి మొత్తానికే కారణభూతమైన శక్తి ఏంటి, అవన్నీ కనుక్కున్నారు మహాత్ములు, చెప్పారు. అలా వచ్చిందే ఆత్మజ్ఞాన మార్గం. నేను అవన్నీ కనుక్కోనండి, ఆత్మజ్ఞానం చెప్పేశారు కదా, దాన్ని మోక్షం అనేశారు కదా, నిర్వాణం అనేశారు కదా, కాబట్టి నేను దాన్ని నమ్మేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా మోక్షం నమ్మాను, నిర్వాణం నమ్మాను, నేనే సాధన చేయలేదు, నమ్మేశాను. ఆ జీవన్ముక్తులైన మహాత్ములందరినీ నమ్మేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, అర్చిస్తున్నాను, ఆ గ్రంథాలు చదువుకుంటున్నాను. నేను కూడా జీవన్ముక్తులని నాకు టైటిల్ పెట్టేసుకున్నాను, నా పేరుకు ముందు నా పేరు వెనక జీవన్ముక్తులు శ్రీ 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 అని రాసేసుకుంటున్నాను. నాకు నేనే గురువు అని, నాకు నేనే
పూజ్య గురువు అని, నాకు నేనే పరమ గురువు అని, నాకు నేనే సిద్ధ గురువు అని, నాకు నేనే ప్రజా గురువు అని, నాకు నేనే జగద్గురువు అని, అలా ఎన్ని ఉంటాయని నేను తగిలించేసుకుంటున్నా. నేనే వేసేసుకుంటున్నా, రాసేసుకుంటున్నా, నన్ను నేనే ప్రచారం చేసేసుకుంటున్నా, నా పుస్తకాలు నేనే రాసేసుకుంటున్నా, నా చుట్టూ చేరిన సమూహాన్ని నమ్మించి మాయ చేసి మభ్యపెట్టి డబ్బులు తీసుకొని మొత్తానికి ఎలాగోలా నన్ను నేను నడిపించేసుకుంటున్నా. నన్ను నమ్మిన కొన్ని గొర్రెలు నాకు డబ్బులు ఇస్తున్నాయి, సేవలు ఇస్తున్నాయి, అందుకని నా సమూహం ముందుకు నడుస్తుంది. ఎంత సమూహం నడుస్తుంది కదా అని ఇంకా కొన్ని గొర్రెలు వచ్చి చేరినాయి. ఈ గొర్రెలు కొత్త గొర్రెలను తీసుకొస్తున్నాయి. ప్రతి కొత్త గొర్రె ఏమనుకుంటుంది, అబ్బో నా ముందు 1000 గొర్రెలు నమ్ముతున్నాయంటే ఇదంతా నిజమే అనుకుంటుంది. అది కాదు, విషయానికి చెప్పాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. ఇన్ని 40 సంవత్సరాల నుంచి గురువులు మహాత్ములతో ఉన్నా కూడా ఎంత పాపం ఆయన అంత నిజాయితీగా ప్రశ్న వేశారు. నిజంగా ప్రశ్న వేసిన ఆయనకి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆ నిజాయితీ ఉన్న ఆయనలో పాపం శీర్షికలు విన్నారంట. ఆయన ఎప్పటి నుంచి వింటున్నారు మరి? వింటున్నానండి. అప్పటి నుంచి నాలో లోపల మదన మొదలైంది. మా కుటుంబ సభ్యుల్ని పరిశీలించాను, నన్ను నేను పరిశీలించుకున్నాను. అలాగే నేను తిరిగేటువంటి ఆ గురువు, ఆ సమూహము, ఆ మతంలో నా చుట్టూ ఉన్నటువంటి నాలాంటి భక్తుల్ని, వాళ్ళ కుటుంబాలను కూడా పరిశీలించాను. ఎవరిలోనూ గుణమార్పు లేదు. మేము అన్ని చేస్తున్నాం అంతే. ఆ గురువు గారు చెప్పిన అన్ని చేస్తున్నాం, అక్కడ డబ్బులు సమర్పించుకుంటాం, ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో చేసేసాం అనుకొని మాకు మేము డప్పాలు కొట్టుకుంటున్నాం. పైగా బయట ప్రజలు మమ్మల్ని గొప్పగా కీర్తిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నామని. అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అక్కడ సేవలు చేస్తున్నాం, అక్కడ మళ్ళీ మాకు పోస్టులు ఉన్నాయి. ఎన్నో రాశాడు పాపం ఆయన. ఆ గురువుల దగ్గర వాళ్ళు పెట్టిన సంస్థల్లో మాకు పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. కానీ రియల్గా మీ శీర్షికలు విన్నాక అర్థమైంది ఏంటంటే అసలు కనీసం గుణమార్పు ఎంత లేదు అంటే మా భార్యాభర్తలు గొడవలు పట్టడం మానలేదు. మాకు ఆయన రాశాడు, నాకు 75 ఏళ్ళు పైన వచ్చినాయి, నా భార్యకి 70 ఏళ్ళు ఉంటాయి, ఇప్పటికీ గొడవలు పడతానే ఉన్నాం, ఎప్పటి నుంచి గొడవలు పడతానే ఉన్నాం. ఇప్పుడు నా కూతురు అల్లుడు అలాగే ఉన్నాడు, నా కొడుకు అల్లుడు అలాగే ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు అలాగే ఉన్నారు, ఎవరు గొడవలు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందరం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటాం, అక్కడ ఆ డ్రెస్సులు వేసుకుంటాం, ఆ పద్ధతులు పాటిస్తాం. మళ్ళీ ఇంటికి వస్తే ఎవరి గుణాలు ఆడయ్యా, ఎవరి గొడవలు ఆడయ్యా. ఆఖరికి తాగుడు, మందు ఇటువంటి అలవాట్లు కూడా మా ఇళ్లలో ఉన్నాయి. ఇంకా ఇంకా పాపం చాలా రాశాడు ఆయన. అసలు జీవితంలో దైవం కానీ, భక్తి కానీ, మతం కానీ, గురువు కానీ, జ్ఞానం కానీ, గ్రంథం కానీ నీ కోసమే, నీ గుణమార్పు కోసమే, నీలో మంచి పెరగటానికే అనేది మాకు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పలేదా, మాకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు ఆయన. సరే, ఆయన ఏ గురువులను అనుసరించాడో చెప్పాడు, ఏ దేవుళ్ళని అనుసరించాడో చెప్పాడు, ఎన్నెన్ని గ్రంథాలు చదివాడో చెప్పాడు, వాళ్ళ గురువులు ఎన్నెన్ని బోధలు చేశారో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదా, మాకు అర్థం కాలేదా, అసలు ఈ మార్పు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం విశ్లేషించి చెబితే మతాన్ని కించపరిచినట్టు అవుద్దా, దేవుణ్ణి కించపరిచినట్టు అవుద్దా, గురు మార్గాలను కించపరిచినట్టు అవుద్ది. కాబట్టి ఇది ఎవరిని నిందించడానికి కాదు, నువ్వు అర్థం చేసుకో అంతే, నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అయితే చాలా మంది మళ్ళీ చెబుతున్న చాలా మంది గురువులతోనే ప్రమాదం ఉంది, మతంతో ప్రమాదం లేదు, ఆ మత దేవుళ్ళతో ప్రమాదం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అసలు శరీరాలతో లేదు, మతానికి ఏమీ లేదు, ఒక రూపురేఖలే లేవు. మతం అనేది ఒక భావన. మత ప్రార్థనాలయాలన్నీ మనుషులు కట్టుకునే, వాటితో ప్రమాదం ఏం లేదు. ఎందుకని ప్రార్థనాలయాల్లో మనం పెట్టుకున్నటువంటి దేవుళ్ళే ఉంటారు, అవి కూడా మూర్తులు. ఇప్పుడు వీటిని నడుపుతున్న మనుషులతో ప్రమాదం. మత పెద్దలుగా ఉంది మనుషులు, గురువులుగా ఉంది మనుషులు, మొత్తం వీళ్ళంతా మనుషులే. కాదు అక్కడ మత పెద్దలు, ఇంకో మతంలో గురువులు. ఈ ప్రార్థనాలయాలన్నింటినీ సమూహాలను నడిపేది వాళ్ళు. వీళ్ళు నాయకురాళ్ళు నాగమ్మలో లేకపోతే నాయకులో ఆ సమూహాన్ని నడుపుతారు, మహాత్ములని పేరు పెట్టుకుంటారు, దేవుడికి సంబంధించిన పేర్లతో సాగుతారు. వాళ్ళు మనుషులు. ఆ ప్రమాదం ఈ మనుషులతో ఉంది. తమ సమూహం తమను వదిలిపోకుండా ఉండటానికి వీళ్ళు చేసుకున్న ఏర్పాట్లలో జ్ఞాన గ్రంథాలు కరెక్ట్గా ఉన్నాయి. జ్ఞాన గ్రంథాలతో ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే తరించిపోయిన మహాత్ములు చెప్పారు. ఇప్పుడు అది తరించిపోయిన మహాత్ములు చెప్పారు, అది ప్రమాదం లేదు. వీళ్ళు అందులో విషయాలను తమకు అనుకూలంగా మలుచుకొని చెబుతున్నారు. నువ్వెప్పుడు ఆ దేవుణ్ణి అనుసరించేటట్టు చెవట్లా, ఆ దేవుడి దైవత్వము, ఆ దేవుడి ధర్మము నీ లోపల ప్రవేశించేటట్లు చెవట్లా. అలాంటి నిజాయితీ పరులు, నిజమైన మహాత్ములు చాలా మంది ఉన్నారండి, వాళ్ళని కించపరచట్లా. ఈ మారణ బ్యాచ్ చెప్పారు, ఇప్పుడు ఈయన చెప్పారు, నేను 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను, అనుసరిస్తున్నాను ఆ గురువులని. ఇంతకుముందు కూడా ఒక ఆయన పాపం వాళ్ళ పేరులతో సహా రాశారు, చాలా మంది రాశారట, పలానా వాళ్ళని అనుసరించామని.
అది ఎవరో సంస్థల పేర్లు చెప్పి ఆ గురువుల పేర్లు చెప్పి వాళ్ళని కించపరచాల్సిన అవసరం మనకేముంది? మనకి ఎవరితో విరోధాలు లేవు. మనం మంచిలో నడుపుకోవటం కోసం ఇవన్నీ పెట్టుకున్నాం, కానీ ఎవరినో తిట్టడానికి, ఎవరితో విరోధాలు పెట్టుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి మనకేం పని? మన జీవితకాలం వృధా అది. కానీ సత్యం ఇది. ఇటువంటి గురువులు, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన ఆయన ఉన్నాడే, వీళ్ళు ఎవరి పాలన పడ్డారో వాళ్ళు దొంగ గురువులు. ఇటువంటి వాళ్ళు ఆ సమూహం ఎక్కడ చీలిపోతే వాళ్ళ నుంచి డబ్బులు రావు. పర్సంటేజీలు పెట్టారుగా, 10% నీ ఆదాయంలో ఇచ్చేయాలి. నువ్వు కూలి పని చేసుకో, ఏమైనా చేసుకో. కొన్ని చోట్ల నేను ఇప్పుడు చూశాను, లేని వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తున్నారు గవర్నమెంట్. రేషన్ బియ్యంలో కూడా 10% మాకు ఇవ్వాలని బహిర్ముఖంగా చక్కగా యూట్యూబ్లో కనపడుతున్నాయి. యూట్యూబ్లో ఉన్నాయి అవన్నీ. నువ్వు ఏది పొందితే అందులో 10% మాకు ఇచ్చేయాలంటున్నారు. 10%. కొంతమంది 7% పెట్టారు. ఓ గురువు గారు ఉన్నాడు, ఆయన 7% పెట్టాడు. ఆయన శిష్యులు కోట్లాది మంది ఉన్నారు. ఆయనకి అంత డబ్బు వస్తుందో చూడండి. నమ్ముతున్నారు ఆయన, 7% ఇచ్చేస్తున్నారు. ఇంకొక ఆయన అసలు గమ్మత్తుగా చెబుతాడు. ఇంకొక గురువు గారు ఉన్నాడు, నువ్వు రూపాయి ఖర్చు పెట్టు అంటే నేను చెప్పిన మార్గంలో, నేను చెప్పిన దేవుడికి, నా సంస్థకి నేను చెప్పిన విధానంగా ఖర్చు పెట్టు అంటే నాకు ఇవ్వు. ఒక మాటలో చెప్పాలంటే ఆ డబ్బు నాకు ఇచ్చేయి అంతే, డైరెక్ట్గా. నువ్వు రూపాయి ఖర్చు పెడితే నీకు 100 రూపాయలు ఇస్తాడు. నువ్వు 100 ఖర్చు పెడితే నీకు 1000 రూపాయలు, 10,000 ఇస్తాడు. జాక్పాట్ అనమాట. నువ్వు 10,000 ఖర్చు పెడితే నీకు 10 లక్షలు ఇస్తాడు. నువ్వు 10 లక్షలు ఖర్చు పెడితే నీకు 10 కోట్లు ఇస్తాడంట ఆ దేవుడు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వటం ఎందుకు? నువ్వే అడిగి తీసుకోవచ్చుగా డైరెక్ట్గా దేవుణ్ణి అడిగి. దేవుడు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఇచ్చే దేవుణ్ణి, లేదా 1000 రూపాయలు ఖర్చు పెడితే 10,000 ఇచ్చే దేవుణ్ణి అసలు 100 ఖర్చు పెట్టడం ఎందుకు? నువ్వు అడిగి తీసేసుకో డైరెక్ట్గా. మధ్యలో ఈ గొడవ అంతా ఎందుకు? అక్కడే అర్థమవుతుంది వాళ్ళు మన మోసం చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఎవడో, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలంటే నీకు ఆశ చూపించాలి. చేపలు పట్టడానికి గేలం వేస్తారు. చేపలు పట్టడానికి గేలం వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ గేలం కొంకికి ఒక ఎర్రని పెడతారు, అంటే మాంసపు మొక్కని చిన్నది. చేప అది మాంసం తిందామనుకొని వస్తుంది. వచ్చి నోరు పెట్టి ఆ మాంసాన్ని అలా కరవంగానే దాని అడుగునున్నటువంటి ఇనప కొక్కి దాని గొంతులో గుచ్చుకుపోద్ది చేపకి. ఇంకా తప్పించుకోలేదు. అది దాన్ని పట్టుకొని పైకి లాగేసి చేపను పట్టుకొని వండుకు తినేస్తారు. సేమ్ మనుషుల పరిస్థితి ఎలా ఉంది ఈ దొంగ గురువులు, దొంగ మాతాజీల దగ్గర. నేను చెప్పేది డబ్బుతో సంబంధం లేని వాళ్ళు అందరూ మంచోళ్ళే. నీ గురించి నీకు చెప్పేవాళ్ళు అందరూ మంచోళ్ళే. కనీసం డబ్బుతో సంబంధం పోనీ ఉన్న ఏ చిన్న నడపడానికి కొంత డబ్బు తగుమాత్రంగా అవసరం అవుతుంది ఎవరికైనా. వాళ్ళు బతకడానికి అవసరం అవుద్ది, ఏ చిన్న కార్యకలాపాలకు అవసరం అవుద్ది. ఆ తగుమాత్రపు డబ్బు తీసుకొని అసలు దైవం అన్నా, మతం అన్నా, జ్ఞానం అన్నా, గ్రంథం అన్నా, గురువు అన్నా, అయ్యా నీలో మంచి మార్పు, చెడు పోగొట్టుకోవడం అని చెప్పేవాళ్ళు అందరూ మంచోళ్ళే. వాళ్ళని అనుసరించవచ్చు. నువ్వు నిరంతరం నువ్వు నన్నే అనుసరించు, నన్ను దాటి వెళ్ళావంటే నువ్వు నాశనం అయిపోతావని శాపాలు పెట్టిన గురువులు ఉన్నారు, మాతాజీలు ఉన్నారు. కొన్ని మతాలలో ఒకే మతం పేరు మీద అనేక ప్రార్థనాలయాలు ఉంటాయి. మతం ఒకటే, అనేక ప్రార్థనాలయాలు సందుకి కట్టుకుంటారు. ఆ ప్రార్థనాలయాన్ని నడిపి ఒక ఆయన ఉంటాడు. ఆయన పెడతాడు ఆ ప్రార్థనాలయం. చందాలు వసూలు చేసే మళ్ళీ ఇవన్నీ ప్రజల దగ్గర. ఆ ప్రార్థనాలయానికి వచ్చేవాళ్ళు ఇంకో ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పర్సంటేజ్ కట్టాలి కాబట్టి ఇంకో ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు. రూల్స్ వాళ్ళే పెట్టేసుకున్నారు. ఇక ఎవరు ఎంతమందిని పట్టుకుంటే అంతమందిని, ఎవరు ఎన్ని చేపలు పట్టుకుంటే అన్ని చేపలు, ఎన్ని పక్షులు పట్టుకుంటే అన్ని పక్షులు, ఆ టైపులో మనుషుల్ని ఒక ప్రార్థనాలయం పెట్టుకొని ఎంతమంది జనాన్ని పోగేసుకుంటే అంత నుంచే ఆ భాగాలు వచ్చేస్తాయి. వాళ్ళ నుంచి వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ట్యాక్స్ వేసినట్టు మతపు ట్యాక్స్ ఇది. అయితే మతపు ట్యాక్స్ వేసేది ఎవరు? మతం కాదు, మత దేవుడు కాదు. ఆ మతం పేరు మీద చలామణి అవుతున్న మనుషులు, మత పెద్దలుగా చలామణి అవుతున్న పెద్దలు మనుషులే. ఆ మనుషులు వేస్తున్న ట్యాక్స్ ఇది. దానికి మనం పడిపోతున్నాం. అందుకని మార్పు ఎందుకు వస్తుంది? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు మారలేదంటే ఏం చేసావు? వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చావు, వాళ్ళు చేయమని సేవలు చేసావు, వాళ్ళు వెళ్ళి ఊళ్ళో అంతా తిరిగేదో చేయమంటే అవి చేసావు, వాళ్ళు చెప్పిన పనులు చేసావు. ఇదేంటి ఆ పనులకి నీ గుణానికి సంబంధమే ఉంది? ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరాడు ఒక అతను. ఆ ఉద్యోగానికి సంబంధించిన పనులన్నీ నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, ఆ ఉద్యోగం చేస్తున్నాడు. దానికి గుణమార్పుకి సంబంధం ఏంటి? ఎలా వస్తుంది చెప్పండి? ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. దానికి అవసరమైన అర్హతకి చదువుకున్నాడు,
ఉద్యోగం వచ్చింది, బ్యాంక్ వెళ్తాడు, రోజు బ్యాంకులో అకౌంట్లో కట్టేవాళ్ళు తీసేవాళ్ళు ఆ పద్ధతులు ఏ ఉంటాయి అవన్నీ చేస్తున్నాడు. దానికి తనలో మంచితనానికి, తనలో శాంతతకి, తనలో చెడు పోగొట్టుకోవడానికి, తనలో మంచి పెంచుకోవడానికి అసలు సంబంధం ఎక్కడుంది? అలాగే నువ్వు దేవుడికి సంబంధించి సేమ్ బ్యాంక్ ఉద్యోగం ఎలా పనిచేసాడు అక్కడ వాళ్ళు చెప్పినవన్నీ చేసావు. ఆ ప్రార్థనాలయాలకి గోడలు కట్టమన్నారు, సున్నాలు వేయమన్నారు, సిమెంట్లు వేయమన్నారు, మూర్తులు తెమ్మన్నారు, డబ్బులు కలెక్ట్ చేయమన్నారు, రోడ్లు పెట్టుకు తిరిగిరామన్నారు, దైవ సేవ అన్నారు, దైవ ప్రచారం చేయమన్నారు, మనం ప్రచారపరం అన్నారు. ఆ ప్రచారం చేసేస్తే దేవుడు నీకు అన్ని ఇచ్చేస్తారని నువ్వు అన్ని నమ్మేసి 40 ఏళ్ళు తిరిగావు. మీ కుటుంబం అంతా తిరిగారని మీరే చెబుతున్నారుగా. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయటకు వచ్చి చెప్పుకోలేని వాళ్ళు, కానీ వాళ్ళకి తెలుసు మేమేం మారలేదని. అక్కడక్కడ కొంతమంది ధైర్యంగా ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు అది కూడా ధైర్యమే ఉంది, ప్రశ్న అడిగాడు ఆయన అంతే. ఆయన ఎవరో నేను చెప్పను, ఆ గురువు ఎవరు అడిగిన ఆయన పేరు చెప్పను, ఆ గురువుల గురించి చెప్పను, ఆ మతం గురించి చెప్పను, ఆ దేవుడి గురించి చెప్పను, వాళ్ళని కించపరచను. మనకెందుకు, మనం మంచి నేర్చుకుంటే చాలుగా. కానీ కొంచెం బయటకు వచ్చి అసలు అడిగాడు నిజంగా, పాపం ఆయన ధైర్యంగా తను మారాలనుకుంటున్నాడు. అది నిజాయితీ. ఈ నిజాయితీ లేనటువంటి వాళ్ళు ఇలాంటి ఇంకా దొంగ జీవితాలు, ఆ దొంగ గురువులతో వీళ్ళు కూడా దొంగ శిష్యులు, దొంగ భక్తులుగా అలా జీవితకాలాలు సాగి చనిపోతారు, ఆ వేష భాషల్లో తిరుగుతారు. మార్పు ఎందుకు రావట్లేదు అంటే అసలు తెలుసుకోండి. దైవము అంటే మంచి. మనం ఎవరిని దేవుడు అన్నాం అనేది ముందు గుర్తించండి. అసలు ఎవరిని దేవుడు అంటున్నాం, ఎవరిని దేవత అంటున్నాం, వాళ్ళ చరిత్రలు ఏంటి, వాళ్ళు చెప్పిన బోధలు ఏంటి, ఆ పుస్తకాల్లో ఏముంది, ఏమి రాశారు అంటే వాళ్ళందరూ మంచిగా బతికారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు రామాయణం తీసుకున్నాం. రాముడు అనేటువంటి అక్కడ ఆ రాముడు అనేటువంటి క్యారెక్టర్ దేవుడు అక్కడ, సీతమ్మ తల్లి అనే క్యారెక్టర్ దేవత అక్కడ. ఇంకా రామాయణంలో ఇంకెక్కడ మీకు విడిగా దేవుళ్ళు దేవతలతో ఉండదు. మిగిలిన క్యారెక్టర్లన్నీ సామాన్య మనుషులే. వాళ్ళ తల్లిదండ్రులుగా ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములుగా ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళుగా ఉంటారు, వాళ్ళ బంధువులుగా ఉంటారు. వాళ్ళందరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మామూలు మనుషులు దుర్మార్గులుగా ఉంటారు, రాక్షసులు తగిలారు, అనేక మంది తగిలారు, మధ్యలో మంచోళ్ళు భక్తులుగా తగిలారు. ఆ క్యారెక్టరైజేషన్లో రాముడు అనేటువంటి దేవుడు అసలు ఎలా ఉన్నాడు, సీతమ్మ అనేటువంటి దేవత ఎలా ఉంది, హనుమంతుడు అనేటువంటి ఒక దేవుడు ఎలా ఉన్నాడు, మంచివాళ్ళు ఒక విభీషణుడు అనే మంచివాడు ఎలా ఉన్నాడు, అలా కొన్ని క్యారెక్టర్స్. చెడ్డవాళ్ళు ఎలా ఉన్నారు, రావణాసురుడు అనే రాక్షసుడు ఎలా ఉన్నాడు, వాడు మనిషే. ఆ క్యారెక్టరైజేషన్లో మన పాత్ర ఏంటో ఎత్తుక్కోవాలి. అందుకని ఇప్పుడు రామాయణాన్ని చదివేది రాముడి కోసం. రాముడిని దేవుడిగా ఆరాధిస్తారు, అందుకే రాముడు గుడి కడతారు. రామాలయంలో ఇప్పుడు రాముడిని దేవుడిగా ఆరాధించి సాగే రామాలయాలన్నింటిలో రాముడికి సహాయం చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. పక్కన సీతమ్మ తల్లి ఉంటుందో, పక్కన లక్ష్మణుడు ఉంటాడో, పక్కన హనుమంతుడు ఉంటాడు. ఎందుకని వీళ్ళందరూ కూడా ఆ ఉన్నత స్థానాన్ని పొందారు, ఆ దేవుణ్ణి వదల్లా, ఆ దైవత్వాన్ని వదల్లా. అలా మనం అది మనం నేర్చుకోవటానికి. అంటే ఇప్పుడు రాముడు అసలు దేవుడు ఎందుకు అయ్యాడు? మంచి, ధర్మము. ఎట్టి పరిస్థితుల్లో, ఎన్ని ఇబ్బందుల్లో అయినా, ఎన్ని కష్టాల్లో అయినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా, కుటుంబ సమస్యల్లో అయినా, ఎన్ని రకాల బాధల సమస్యలు వచ్చినా, ఒక మనిషికి ఎన్ని వస్తాయో అన్ని రకాల అత్యంత హైయెస్ట్లో వచ్చినాయి ఆయనకి. కానీ ఆయన ఎప్పుడూ కూడా ధర్మము తప్పలేదు, మంచిని తప్పలేదు. అంటే మంచే దేవుడు, మంచిని దేవుడిగా పూజించుకుంటున్నాం. ఏ మతంలోనంటే నేను ఊరిన ఇది మనకి ఇక్కడ తెలిసిన ఉదాహరణ చెప్పాను. ఇక్కడ విషయం ఉదాహరణ కాదు, ఆ మార్పు నీలోకి రావాలి. రాముడులా జీవించాలి నేనని నువ్వు అనుకోవాలి. నీ గురువు, నీ మతము, నిన్ను నడిపేవాళ్ళు నీకు రామతత్వం నీలోకి వచ్చేటట్టు చేయాలి, రాముడి ధర్మం నీలోకి వచ్చేటట్టు చేయాలి, రాముడిలా నువ్వు జీవించేటట్టు చేయాలి, ధర్మం తప్పనట్టుగా చేయాలి, నిన్ను మంచోడిని చేయాలి. లేదు నువ్వు ఇవన్నీ వదిలేసి ఏదో పేర్లు పెట్టుకుంటావు, నీకు నువ్వే బిరుదులు తగిలించుకుంటావు. కాదు, నువ్వు ఏ దైవాన్ని తీసుకో, ఏ మతంలో తీసుకో, ఆ దైవము యొక్క మంచిని నువ్వు నేర్చుకోవాలి. అందుకు దైవాన్ని విడిగా పూజించుకుంటాం, మతాన్ని విడిగా పాటించుకుంటాం, గురువులతో విడిగా జీవించుకుంటాం. మా భౌతిక జీవితం వేరు, ఈ జీవితం దైవ జీవితం వేరు అనుకుంటే అసలు జీవితం వేస్ట్, వృధా. ఆధ్యాత్మికత భౌతికం వేరు వేరు కాదు, రెండు ఒకటే. నాణ్యానికి ఒకవైపు ఆధ్యాత్మికత, నాణ్యానికి ఒకవైపు భౌతికత ఉంది. భౌతికత అనేది శరీరపరంగా కనపడుతుంది, ఆధ్యాత్మికత అనేది అంతరంగంలో ఉన్నటువంటి గుణములు.
అందులో చెడ్డ గుణాలు పోగొట్టుకొని మంచి గుణాలు పెంచుకోవాలి. అలా నీకు చెప్పేవాళ్ళు చెప్పాలి, అలా నువ్వు గ్రంథాలు చదువుకోవాలి, అలా నిన్ను మార్చుకోవటానికి నువ్వు ఆ మతానికి వెళ్ళాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. అలా నీకు బోధకులు అలా బోధించాలి. లేనప్పుడు 40 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, బతికున్నాళ్ళు వెళ్ళినా ఇంతే, అలాగే చచ్చిపోతాం. ఎవరైనా ఇంతే. ఇలా ఎంతోమంది పాపం ఇటువంటి టోకరా గురువుల పాలన పడి, టోకరా సంస్థల పాలన పడి, అవన్నీ చాలా ప్రాచుర్యంలో ఉంటాయి. మళ్ళీ ప్రజల్ని మెప్పిస్తూ ఉంటారు. అమాయక ప్రజలకు అదేం తెలుస్తుంది? ఎంత జనం ఎక్కువ ఉంటే, ఎంత డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటే, ఎంత పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి, ఎన్ని వేల ఎకరాల సంస్థలు ఉంటాయి, గొప్పవి అనుకుంటుంటారు. అంతరంగ మార్పు గొప్పదే. మేము ఎందుకు మారలేకపోతున్నాం, మాకెందుకు ఈ మార్పు రాలేదు, మా ఇంట్లో అందరూ అలాగే ఉన్నారు, నా చుట్టూ ఉన్నోళ్ళు అలాగే ఉన్నారు, నేను పరిశీలించి చూశాను, మా భక్త సమూహాల్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యాక్షన్ చేస్తున్నాం తప్ప మా అంతరంగంలో మార్పు రాలేదు, కోపతాపాలు పోలేదు, గుణాలు పోలేదు, ధన సంపాదనలో అక్రమత్వం పోలేదు, అన్యాయం పోలేదు. పాపం ఆయన ఎంత నిజాయితీగా ఎన్ని అడిగారో. ఎందుకు పోలేదు అంటే మీరు మార్పు తెచ్చుకోవటం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆ దైవత్వాన్ని మీరు పొందటం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆ దైవత్వపు మంచిని మీలో ఇముడ్చుకోవటం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అనే కాన్సెప్ట్ ఒకటి అనాదిగా నడుస్తుంది కనుక ఆ కాన్సెప్ట్లో ఏదో రక్షణ ఉంది, ఏదో మంచి ఉంది, ఏదో విధానం ఉంది, లేదా మన మతం ఇది, మన మార్గం ఇది, మన దేవుడు ఇది, మన కులదైవం ఇది, మనం ఇలాగే సాగుతూ ఉంటాం అని పెద్దోళ్ళు ఏదో చెబితే యాంత్రికంగా వెళ్ళిపోతున్నారంటే. ఇప్పుడు ఒక్కొక్క దేశకాల పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రాంతంలో పుట్టినోళ్ళు ఒక్కొక్క రకపు ఆహార పదార్థాలు తింటారు. ఇప్పుడు యాంత్రికంగా మనకు అలవాటైన ఆహార పదార్థాలు తినేస్తున్నాం. ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు అవి తినలేకపోతాం, బాబాయ్ నాకు సరిపడతలేదంటాం. అది అక్కడైనా ఒకటే ఆహార పదార్థాలు. అటోళ్ళు ఇటు వచ్చినప్పుడు నాకు సరిపడతలేదంటారు. అలాగే ఒక్కొక్క ప్రదేశంలో కట్టుబొట్టు తీరుతెన్నులు ఒకలా ఉంటాయి. జీవన విధానంలో బట్టలు కట్టుకునే విధానం, తీరుతెన్నులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒకలా ఉంటాయి. ప్రదేశ మార్పులను బట్టి అన్ని మారిపోతాయి, దేశాలను బట్టి అన్ని మారిపోతాయి. ఇప్పుడు మనకి ఇలా అలవాటు అయిపోయింది. ఇంకో దేశం వెళ్ళి ఇంకో ప్రదేశంకి వెళ్ళి అక్కడ కట్టుబొట్టు తీరు చూసి ఏంటి వీళ్ళు ఎలా కట్టుకున్నారు, ఈ బట్టలు మనం ఎక్కడ కట్టుకుంటాం, మన వల్ల కాదు బాబాయ్, మనం ఇక్కడ ఉండలేమంటాం. అదే ఆ పరిస్థితుల్లో అక్కడది కరెక్ట్, వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇలాగే అనుకుంటారు, మనం అక్కడికి వెళ్ళి అలాగే అనుకుంటాం. అలాగే ఈ మత విధానాలు, దైవ విధానాలు కూడా యాంత్రికంగా అలవాటు చేసుకున్నాం అంతే. ఈ బట్టలు కట్టుకునే తీరుతెన్నులు ఎలాగో, ఆహారపు అలవాట్లు ఎలాగో, సినిమాలు షికారులు ఎలాగో, మన ఇంట్లో అలవాట్లు ఎలాగో, అరుపులు కేకలు ఎలాగో, గొడవలు గోళ్ళు ఎలాగో, ఘర్షణలు ఎలాగో, ఇవన్నీ తల్లిదండ్రులు ముందోళ్ళని చూసి నేర్చుకున్నాయిగా, చుట్టుపక్కలను చూసి నేర్చుకున్నాయిగా. అలాగే ఒక పద్ధతికి అసలు అంతరంగంలోకి వెళ్లకుండా పైపైన మతము, గురువు, దేవుడు అన్ని పైపైన అలవాట్లుగా చేసుకున్నాం అంతే. కాదు, అంతరంగంలోకి చొచ్చుకుపోవాలి. నీ అంతరంగంలో గుణమార్పు కలగాలి. ఎందుకు కలగలేదు అని అడగండి, అది మీరు యాంత్రికంగా వెళ్ళారంతే. లేదా ఇంకొకటి ఉంది, తాత్కాలిక వైరాగ్యం అని చెప్పాను. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. అలాగే సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడేమో దేవుడి వైపు వెళ్ళిపోవటం, గురువు వైపు వెళ్ళిపోవటం, మతం వైపు వెళ్ళిపోవటం. అంటే వాళ్ళలో కూడా లోటు ఉండకపోవచ్చు, వాళ్ళు మంచిగానే చెప్పు ఉండొచ్చు. చెబుతున్నంతసేపు, వింటున్నంతసేపు, ఆ కార్యాల్లో ఉన్నంతసేపు, ఆ పనులు చేస్తున్నంతసేపు మంచివాళ్ళలా మంచివాళ్ళు అయిపోయినట్టుగా భావన, భ్రాంతి. అంటే అందులో లీనమైపోయామనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి రాగానే మామూలే, మన గొడవ మంది, మన గోళ మంది, మన అహంకారం అంతే. ఎందుకని గుణమార్పుకి మనం ఎటువంటి సాధన చేయలే. సాధన చేయాలి, తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, పదే పదే నేను మారాలనుకోవాలి, చెడుని పోగొట్టుకోవాలని నీకు నువ్వే చెప్పుకోవాలి. దానికి సాధన చేయాలి. చెడు వస్తుంటే ఆపుకోవాలి, కోపం వస్తుంటే ఆపుకోవాలి, ఈర్ష్యసు ద్వేషాలు వస్తుంటే ఆపుకోవాలి, తప్పు అని చెప్పుకోవాలి, అందరూ నాలాంటి మనుషులే అని చెప్పుకోవాలి, నీకు నువ్వు అనేకం చెప్పుకొని సాధనలు చేయాలి. సాధన అంటే ఏంటి? నీకు నువ్వు చెప్పుకోవటం, నీతో నువ్వు మాట్లాడుకోవటం, నీతో నువ్వు ఉండటం, నువ్వు ఆ భావంలో స్థిరపడే వరకు స్థిరంగా కూర్చోవటం, ఒక నిశ్చల మనసు ఏర్పాటు చేసుకోవటం, నువ్వు చదువుకున్న దైవీ భావాలే ఉన్నావో ఆ గుణాలు, దయా, జాలి, కరుణ, ప్రేమ, ఇటువంటి భావాలు నీలో స్థిరపడేలా పెంచుకునే ప్రయత్నం చేయటం, ఇవి సాధనలు అంటే. మరి సాధనలు అంటే ఎక్కడో ఆకాశంలో ఉంటాయి అనుకోబాకండి. ఇవన్నీ ప్రయత్నించుకోవాలి, అప్పుడు మార్పు వస్తుంది. మార్పు అనేది వస్తుంది, ఎందుకు రాదు?
మార్పు రాకపోతే అనేక మంది మహాత్ములు జీవన్ముక్తులు ఎందుకు అవుతారు? ఇన్ని మత ప్రచారాలు, ఇన్ని మార్గ ప్రచారాలు, ఇన్ని దైవ ప్రచారాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంటాయి? కానీ ఇందులో కొంతమంది దొంగలు దూరిపోయి మన మారనివ్వట్లా. అది నువ్వు చూసుకోవాలి. మార్పు వ్యక్తిగతం, ఆధ్యాత్మికత వ్యక్తిగతం, సామూహికం కాదు. ఖచ్చితంగా ఏ మతాన్ని తీసుకున్నా నిన్ను మంచిగా బతకమని చెప్పుద్ది, చెడుగా బతకమని అసలు ఏ మతం చెప్పదు. అయితే మంచి అంటే నిర్వచనాలు చెబుతారు అక్కడ ఉన్న మనుషులు, మత పెద్దలు. అదే చెప్పా, మతంతో ప్రమాదం లేదు, మత ప్రార్థనాలయంతో ప్రమాదం లేదు, మత దేవుడితో ప్రమాదం లేదు. ఎందుకంటే వాళ్ళు లేరు, భావాలంతే. వాళ్ళ పేరు మీద ఇప్పుడు మనుషులుగా ఉండి మత పెద్దలుగా దాన్ని నడుపుతూ చెబుతున్న వాళ్ళతో ప్రమాదం ఉంది. మంచి అంటే మన ప్రార్థనాలయం కట్టడం మంచి, మన దేవుణ్ణి ప్రచారం చేయటం మంచి, మన మతాన్ని పెంచడం మంచి, మీ డబ్బులు మీ సేవలు ఇక్కడ ఖర్చు పెట్టడం మంచి, ఈ దేవుణ్ణి తప్ప ఇతర దేవుడి వైపు అసలు చూడకుండా ఉండటం మంచి, మిగిలిన మతాలన్నీ నరక మతాలు, నరక దేవుళ్ళు, మీరు ఆ దేవుణ్ణి ఆరాధించినా ఆ మతంలోకి వెళ్ళినా నరకానికి వెళ్ళిపోతారు, ఇలా మిమ్మల్ని బంధించేస్తున్నారు. అది మంచి కాదు. అసలు మంచి అంటే ఏంటో తెలుసా? మొత్తం సృష్టి అంతా ఒకటే, ఒక శక్తి చేత నడపబోతుంది. నువ్వే దేవుడు అన్నావో ఆ దేవుడేగా సృష్టికి కారణం. కొన్ని మిగిలిన దేవుళ్ళు వదిలే, మిగిలిన మతాలను వదిలే, మనుషులందరూ ఒకటేగా. నువ్వు ఏదో ఒక దేవుణ్ణి నమ్మావు, ఏదో ఒక దేవతను నమ్మావు, ఏదో ఒక మతాన్ని నమ్మావు, ఏదో ఒక మార్గాన్ని నమ్మావు. మొత్తం సమాజం, మొత్తం సృష్టి, మొత్తం మనుషులు, సృష్టిలో ఉన్న సమస్తం ఆ దేవుడికి సంబంధించినయేగా. ఆవిడ ఎందుకు మరి ఇతర మతాలతో విరోధం ఏంటి? పోనీ వాళ్ళకి తెలియక మతం అనుకుంటున్నారు అనుకో, వదిలే. మనుషుల్ని ప్రేమించవచ్చుగా, విరోధం ఎందుకు? కాదు, విరోధం నేర్పుతారు వీళ్ళు. మన సమూహాన్నే ప్రేమించు, ఇతర మత సమూహాలను ప్రేమించుకో. అలా ప్రేమించాలంటే వాళ్ళు కూడా మన మతంలోకి వచ్చేయాలి, వాళ్ళు కూడా మన గురువుని అనుసరించేయాలి. లేకపోతే నువ్వు వాళ్ళని ప్రేమించుకో. ఎందుకని? వాళ్ళందరూ ఇందులోకి వస్తే వాళ్ళ డబ్బులు వస్తాయి, వాళ్ళ పర్సంటేజ్లు ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ ఉంది ఎక్కడ? గవర్నమెంట్ కట్టేది ఇన్కమ్ ట్యాక్స్, ఎక్కడేమో గాడ్ ట్యాక్స్, మత ట్యాక్స్. వీళ్ళు పెట్టేస్తారు దాన్ని. మతం ట్యాక్స్ అయ్యదు, దేవుడు ట్యాక్స్ అయ్యడు. మతం పేరు మీద, దేవుడి పేరు మీద దాన్ని నడుపుతున్న మనుషులతో ప్రమాదాలు ఉన్నాయి. అది చెప్పేది. వాళ్ళు ఏ పేరులతో అయినా పిలువబడవచ్చు. అందుకని వాళ్ళందరూ మన మతంలోకి వస్తే నువ్వు ప్రేమించవచ్చు, మన సమూహంలో దూరితే ప్రేమించవచ్చు. దూరకపోతే మాత్రం వాళ్ళు మన మనుషులుగానే చూడకూడదని. ఎంత అన్యాయం అండి! మానవుడికి ఉన్న బుర్రను కూడా చెడగొడుతున్నారు. అందుకని మనం మారలేకపోతున్నాం. మీకు మీరు ఆలోచించుకోండి. ఈ మార్పు గురించి ఇంకా చక్కగా బోల్డ్ చెప్పొచ్చు. దీని తర్వాత శీర్షిక మళ్ళీ చెబుతాను. ప్రస్తుతానికి ఎందుకు మారలేకపోతున్నామంటే అసలు మీరు మారాలనే ఉద్దేశంతో అందులోకి వెళ్ళలేదు. యాంత్రికంగా చిన్నతనం నుంచి మనం కుటుంబ సభ్యులుగా మన తల్లిదండ్రులు మనల్ని పెంచుతుంటే వాళ్ళ అలవాట్లు ఎలా చేసుకున్నామో, వాళ్ళ భాషనైనా అలవాటు చేసుకున్నామో, మన ప్రాంతంలో ఉన్న భాషనైనా అలవాటు చేసుకున్నాం. మాతృభాష అంటే ఏంటి? మనం ఎక్కడ పుడితే అక్కడ అది సహజంగా వచ్చేస్తుంది. చదువు రానివాడు, అక్షరాలు రాయడం రానివాడికి కూడా భాష వస్తుంది. ఎందుకని? అక్కడ అదే మాట్లాడుకుంటారు కాబట్టి. అలా మాతృభాష సహజంగా వచ్చింది. కానీ అక్షరాలు రాయడం రాదు, పదాలు రాయడం రాదు, వ్యాకరణం రాదు. భాషను అసలు ఏ రీతిగానూ మనం అక్షర రూపంలో, లిపి రూపంలో చెప్పలేం, కానీ మొత్తం మాట్లాడేయగలం. అలా చదువు రాని వాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు. చదువు రాని వాళ్ళు ఎలా అయితే మాతృభాషను పలుకుతూ మొత్తం జీవితం అంతా గడుపుతూ బతికేస్తున్నారో, రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు సంతకం కూడా పెట్టలేరు, ఏళ్ళు ముద్ర వేస్తూ ఉంటారు. రాసింది ఏదైనా ఉంటే వాళ్ళకి అర్థం కాదు, అక్షరాలు ఏంటని అడుగుతారు, ఎవరినైనా చదివినిపించమంటారు. ఎందుకని? భాష రాదు, అక్షరం తెలియదు, అక్షరాల గురించి తెలియదు. కానీ అయ్యే అక్షరాలు మాట్లాడతారు, అదే భాష మాట్లాడతారు. మాతృభాష అంటే అది. కానీ దాని గురించి వాళ్ళకి ఏమి తెలియదు, ఒక అక్షరం మొక్క కూడా రాదు, కానీ మాట్లాడేది అంత అది. అలాగే దేవుడు అంటే ఏం తెలియదు, అసలు ఒక అక్షరం మొక్క తెలియదు. దైవత్వం అంటే తెలియదు, ఒక అక్షరం మొక్క తెలియదు. మతం తెలియదు, గురువు తెలియదు, విజ్ఞానం తెలియదు, జ్ఞానం తెలియదు, అంతరంగం తెలియదు, మార్చుకోవాలని తెలియదు, మంచిగా జీవించాలని తెలియదు. కానీ ఈ పదాలన్నీ మాట్లాడేస్తారు. అంటే భాష రానిటువంటి చదువుకోని వాళ్ళు ఎలా అయితే మాతృభాషను సమగ్రంగా మాట్లాడేస్తున్నారో, మొత్తం జీవితకాలం అంతా మాట్లాడేసి బతుకుతున్నారో, కానీ భాష అవసరమైన చోట ఏ బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టాలి, రాదు. ఏమంటే ఎవరినన్ను అడుగుతారు, కొంచెం రాసి పెట్టండి, డబ్బులు డ్రా చేసుకోవాలి, రాదు. ఎక్కడ ఏది చదవటం రాదు, ఏది రాయటం రాదు, ఎవరో ఒకళ్ళని అడగాలి. అలాగే కానీ మొత్తం భాష మాట్లాడటం వచ్చు. జీవితకాలం మొత్తం చదువురాని వాళ్ళు కూడా మాతృభాష మాట్లాడతారు. అలాగే అందరూ దేవుడు, మతము, మార్గము, గురువు లబలబలాడితే వెళ్ళిపోతున్నారు. కానీ
భాష రానివాడు ఎలా అయితే సంతకం పెట్టలేడో, భాష రానివాడు ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి వాక్యాలు చదవలేడో, భాష రానివాడు ఎలా అయితే తన డబ్బులు తానే తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళి ఇంకోళ్ళ సాయం అడుగుతాడో, అలా నిరంతరం ఈ దైవత్వపు స్పృహ తెలియని వాళ్ళు పైకి యాంత్రికంగా, అంటే చదువు లేని వాళ్ళు మాతృభాష మాట్లాడినట్లుగా యాంత్రికంగా ఈ విధానాల్లో సాగిపోయేవాళ్ళు ప్రతి దానికి ఇంకోళ్ళ మీద ఆధారపడతారు. అందుకే వీళ్ళందరూ నిరంతరం తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు అంటూ గురువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి బతికేస్తారు. ఎందుకని తమ మీద తాము ఆధారపడలేరు. తమ మీద తాము ఆధారపడాలంటే తమకు విద్య వచ్చి ఉండాలి. విద్య వచ్చిన వాడు ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాడు, ఆయనకి చక్కగా ఆయనే రాసేసుకుంటాడు, డ్రా చేసేసుకుంటాడు. చదువుకున్న వాళ్ళు అందరూ చూడండి తమ మీద తాము ఆధారపడతారు, తమ పనులన్నీ దాన్ని చేసేసుకుంటారు ప్రపంచంలో, ఎందుకంటే చదువుకున్నారు, భాషలు వచ్చు. అలాగే విద్య, దైవ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, జ్ఞానము అది తెలుసుకున్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, అందరూ చెప్పింది వింటారు. ఏ గురువు మీద ఆధారపడరు, ఏ మతం మీద ఆధారపడరు, ఏ జ్ఞాన గ్రంథం మీద ఆధారపడరు, తమ మీద తాము ఆధారపడతారు. అన్నింటిలోంచి మంచిని తీసుకుంటారు. ఇప్పుడు చదువుకున్న ఆయన బ్యాంకులో డబ్బులు వేసుకొని తీసుకోవడం, బ్యాంకును వాడుకుంటున్నాడు. అలాగే ఒక కిరాణా కొట్టుకెళ్తే తనకు కావాల్సిన సరుకులు కొనుక్కొని వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఆ లెక్కలు చూసుకొని తనకు కావాల్సిన కిరాణా సరుకులు షాపును వాడుకుంటున్నాడు. అలా ప్రపంచాన్ని తనకు కావలసినట్టు వాడుకుంటాడు, దానికి కావలసినవి తిరిగి చెల్లిస్తాడు. అలాగే తన మీద, అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఈ దైవ విద్య అనేటువంటి జ్ఞానం తెలుసుకున్నవాడు తన మీద తను నిలబడతారు. స్త్రీలైనా పురుషులైనా మిగిలినందరినీ గౌరవిస్తారు. తమ అవసరార్థం ఏ జ్ఞానం కావాలో దాన్ని వాడుకుంటారు. వాళ్ళకి చెల్లించవలసినటువంటి వినయ విధేయతలు అన్ని చెల్లించుకుంటూ వెళ్తారు. కానీ ఆధారత ఎప్పుడు తమ మీద తమకే ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, భాష రానివాడు, విద్య నేర్చుకోనివాడు కానీ మాతృభాష మొత్తం మాట్లాడేయగలడు. ఇప్పుడు చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ హాయిగా ఇప్పుడు కూరగాయలు అమ్ముతారు, అయ్యి అమ్ముతారు, ఇవి అమ్ముతారు, ఎవరు చదువుకోలేళ్ళు కానీ మొత్తం తెలుగు చక్కగా మాట్లాడతారు, అన్నిటి పేర్లు చెబుతారు, అన్నీ మాట్లాడేస్తారు, వ్యాపారాలు కూడా చేసేస్తారు. కానీ సంతకం పెడతారు, అది ఏళ్ళు ముద్ర వేస్తారు. అలవాటు అయిపోయిన డబ్బులు లెక్కలు తప్ప పెద్ద డబ్బులు లెక్కలు కూడా వేయలేరు. అలవాట్లు ఆ కాగితాలు, నోట్లు, పేర్లు తెలుసుకున్నారు అంతే, అది కూడా అలవాటుగా. అంటే వాళ్ళకి ఇప్పుడు విద్య వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే, వ్యాపారాలు చేస్తుంటే అమ్మో ఎంత చదువుకున్నారు, ఎంత వ్యాపారాలు చేస్తున్నారు అనిపిస్తుంది. 100 నోటు తీసుకొని 50 అయిందంటే తిరిగి మనకి 50 చిల్లరిస్తే అబ్బో వీళ్ళకి లెక్కలన్నీ తెలుసు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అది వ్యావహారికతలో వచ్చిందంటే. నిజంగా చదువుకున్న వాడికి సమస్తం వస్తాయి, తన మీద తాను ఆధారపడతాడు, ఎవరి మీద అసలు ఆధారపడడు. అలాగే నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి మతము, నిజమైన మార్గము, నిజమైన విధానము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, దైవ విద్య, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞాన చదువు, ఇది ఏదైనా సరే ఏ కించిత్తు కొంచెం తెలుసుకున్నవాడైనా గురువులను గౌరవిస్తాడు, మతాలను గౌరవిస్తాడు, మత ప్రార్థనాలయాలను గౌరవిస్తాడు, మత గ్రంథాలను గౌరవిస్తాడు. కానీ తన మీద తాను నిలబడతాడు. వాటన్నింటి నుంచి తనకు కావలసిన దాన్ని పొంది తనలో చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకుంటాడు. ఎప్పుడూ ఇంకో దాని మీద ఆధారత ఉండదు. ఒక తాడు కోసం, ఒక తాయెత్తు కోసం, ఒక రంగురాళ్ళ కోసం, ఒక ఉంగరాల కోసం ఈ గురువులు వెంటబడి రక్షించమని, కాపాడమని, అవి చేస్తే ఇదవుద్దని, ఇచ్చేస్తే అదవుద్దని, మహిమల మాయలు, అద్భుతాలని ఇలా పరుగులెట్టే బలహీనులందరూ కూడా దైవ విద్య, దైవ జ్ఞానము చదువుకోని వాళ్లే యాంత్రికంగా అనుసరిస్తున్నారు. నిజంగా చదువుకున్న వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ఎవరి మీద అవసరం ఉండదు, ధైర్యం వచ్చేస్తుంది. అసలు దైవత్వం నాలో మంచి పెరిగితే విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది. నాకు తాడెందుకు, నాకు తాయెత్తెందుకు, నాలోనే ప్రాణశక్తి, నాలోనే ఆత్మశక్తి ఉండే, నాలో ఉన్న ఆత్మశక్తి యావత్ సృష్టి శక్తి అయితే ఒక తాడులో కంటే, అంటే సజీవముగా లేనటువంటి జడ పదార్థమైన తాడులో కంటే, తాయెత్తులో కంటే, ఉంగరంలో కంటే, రంగురాళ్ళలో కంటే నాలోనే కదా జీవశక్తి ఎక్కువ ఉంది. అలాగే వాస్తు అంటే నువ్వు కట్టిన గోడలన్నీ జడ పదార్థాలు, నేను దీన్ని కించిపరచటలా, జడ పదార్థాలు అవి. కానీ ఉన్నతత్వమైనటువంటి శక్తి మనిషిలో ఉంది, ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా, ఇచ్ఛాశక్తిగా, క్రియాశక్తిగా. నిన్ను మించిన శక్తి అసలు భూమి మీద లేదు.
సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి మానవుడిలో జీవశక్తిగా, జ్ఞానశక్తిగా అద్భుతంగా అత్యుత్తమంగా పనిచేస్తుంది మానవుడిలోనే, హయ్యెస్ట్గా. అప్పుడు నిన్ను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కానీ నీకు ఆ ధైర్యాన్ని ఇవ్వటం లేదు, నీకు భయాన్ని కల్పిస్తున్నారు. నువ్వు వెళ్ళి జడ పదార్థాల మీద పడిపోయేటట్టు, ఆధారపడిపోయేటట్టు నేను చేసేస్తున్నారు. కాదు, నీ విజ్ఞానం సామాన్యమైంది కాదు, నీ జ్ఞానం సామాన్యమైంది కాదు. నేను అనంత ఆత్మశక్తిని, నీ శక్తి ఎరుకను పొందే అంత జ్ఞానం నీకు శక్తే ఇచ్చింది. నువ్వే జడ పదార్థాల మీద ఆధారపడక్కర్లా, ఏ గ్రహగోళ నక్షత్రాలు నిన్నేమీ చేయలేవు. నీ వివేకాన్ని పెంచుకో, నీ శక్తిని నువ్వు తెలుసుకో, నీ జ్ఞానశక్తిని నువ్వు తెలుసుకో, నీలో మంచిని పెంచుకోవాలనే భావాన్ని పెంచుకో. మూఢనమ్మకాలు వదిలే. రంగురాళ్ళు, ఉంగరాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ఆ జడ పదార్థాలు నీకంటే శక్తివంతమైనవి కాదు. అత్యున్నతమైనటువంటి శక్తి ప్రపంచంలో ఏదైనా ఉంటే అది మానవుడిలో ఉన్నటువంటి జ్ఞానశక్తి. కనుకనే ర్యాకెట్లు కనుక్కొని చంద్రమండలం మీద కూడా వెళ్ళొచ్చారు. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చేసుకొని మనిషి ఆయు ప్రమాణాన్ని పెంచుకుంటున్నాడు. పూర్వం చిన్న చిన్న జబ్బులకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. అంటే ఇదేంటి? జ్ఞానంలోంచి వస్తుంది ఇదంతా. ఎన్నో తనకు అనుకూలమైనటువంటి వస్తువులు తయారు చేసుకున్నాడు, విషయాలు తయారు చేసుకున్నాడు, ప్రపంచాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటున్నాడు తనకు అనుకూలంగా. అదంతా మనిషిలో ఉన్న జ్ఞానశక్తి. మనిషిలో ఎంతటి జ్ఞానశక్తి ఉందంటే ఒకసారి ప్రపంచాన్ని చూడండి, అందులో ఉన్న వస్తువులు చూడండి, విషయాలు చూడండి, విశేషాలు చూడండి, వైద్యరంగం చూడండి, మందులు చూడండి, ఇక విమానాలు, ర్యాకెట్లు చూడండి. అది ఎవరి శక్తి? మన శక్తే. అంతటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి మనిషికి ఇవ్వబడింది. నిన్ను నువ్వు తక్కువగా భావించుకోబాక, రాళ్ళు రప్పల వెనకాల పడబాక. అది దైవశక్తి. దాన్ని దైవశక్తి అని చెబుతున్నారు. అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ముందు నిన్ను నువ్వు నమ్ము. నువ్వెవరినో నమ్మితే ఎలాగో. వృద్ధాప్యంలో నడవలేని వాళ్ళు కర్ర సహాయం తీసుకుంటారు. కర్ర మనకు సహాయం చేస్తుంది కదా అని కర్ర ఏమన్నా జీవ పదార్థమా? కర్ర దేనికి పనికిరాని జడ పదార్థం. జస్ట్ ఊరికినే నీ నువ్వు నడవాలనుకున్నప్పుడు సహాయానికి పనిచేస్తుంది అంతే. అలాగే నువ్వు నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు ఎన్ని సహాయాలైనా తీసుకో, కానీ జ్ఞానం పెంపొందించాల్సింది నీలోనే. నువ్వే జ్ఞానం. అసలు నువ్వు జ్ఞానం అని తెలుసుకోవటానికి సహాయం తీసుకుంటున్నావు. అందుకని తాను మారాలి అనుకొని, నిర్ణయించుకొని, నిర్ధారించుకొని, దాని మీదే దృష్టి పెట్టి, శ్రద్ధ పెట్టి, ఏకాగ్రతతో తనను తాను గమనించుకుంటూ, నిరంతరం తనలోని చెడుని మంచిని పరిశీలించుకుంటూ, ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి కదలిక తనను తాను గమనించుకుంటూ, గమనికలో ఎవరైతే మారాలనేటువంటి దృఢ నిశ్చయంలో మార్పు తెచ్చుకోవాలి, చెడులో ఉండకూడదు, మంచికి రావాలి, ఇదే దైవత్వము, దీని కొరకే మతము, దీని కొరకే గురువు, దీని కొరకే దైవము, దీని కొరకే జ్ఞాన గ్రంథములు అనేటువంటి, దీని కొరకే ఆచార సాంప్రదాయములు, దీని కొరకే అన్ని రకాల సాధనా విధానములు అనేటువంటి భావనాత్మకతతో, నిరంతర ఎరుకతో తనను తాను గమనించుకోవటం అనే తపస్సు చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు మాత్రమే మారగలుగుతారు. అసలు ఎవరి మీద ఆధారపడిపోయేవాళ్ళు మారలేరు. మతం మీద ఆధారపడిపోయేవాళ్ళు, దేవుడి మీద ఆధారపడిపోయేవాళ్ళు, గురువుల మీద ఆధారపడిపోయేవాళ్ళు, జ్ఞాన గ్రంథాల మీద ఆధారపడిపోయేవాళ్ళు. ఆధారపడటం అంటే ఏంటి? మూఢనమ్మకం. ఆధారపడద్దని చెప్పట్లా. అందులో మంచి విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు ఖచ్చితంగా ఆధారపడు. కాదు అవి నన్ను రక్షించేస్తే, నన్ను కాపాడేస్తే, వాళ్ళందరూ కాపాడేస్తారు, నాకు అంత సమకూరిపోద్దు, మోక్షం కూడా వాళ్ళే ఇచ్చేస్తారని చెబుతున్నారు కొంతమంది గురువులు. మోక్షం మీద అరటిపండులాగా మాట్లాడుతున్నారు బోల్డ్ మంది. మోక్షం అంటే నేను నా ప్రాణశక్తిని తెలుసుకోవటం, నాలోనే ఉంది అది. నా ప్రాణశక్తి ఎరుకని నేను తెలుసుకోవటమే మోక్షం. అది ఒకళ్ళు ఇచ్చేది కాదు, నాలో ఉన్న ప్రాణశక్తి అది. కాబట్టి మీరు నిర్ణయించుకొని వెళితేనే మీలో మార్పు వస్తుంది. మార్చుకోవాలని మీరు భావించుకోవాలి. ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరిని మార్చలేరు. ఈ అవకాశం సృష్టి అసలు ఎవరికి ఇవ్వలేదు. మీరు గమనించుకు చూడండి, మన హృదయంలో విషయాలు మనకు తెలియటం తప్ప ఇతరుల హృదయాలలో, అంటే మన భార్య, మన భర్త, మన తల్లి, మన తండ్రి, మన కొడుకు, మన కూతురు, మనకి ఎంత దగ్గర సంబంధ బాంధవ్యమైన ఇతరుల లోపల అంతరంగములో ఉన్న విషయాలు అసలు మనకు తెలిసే అవకాశమే సృష్టి కల్పించలేదు. ఎందుకని? ఎవరు గొడవ ఆడదని.
సృష్టి పెట్టింది అది. నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, నిన్ను నువ్వు చూసుకోవచ్చు, నిన్ను నువ్వు గమనించుకోవచ్చు, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, చెడుగా మార్చుకోవచ్చు, మంచిగా మార్చుకోవచ్చు. నీ ఇష్టం, ఆ స్వేచ్ఛ నీకుంది. ఇంకొకరి గురించి అసలు నీకు తెలిసే అవకాశం ఇవ్వలేదు, నేను నీకు అవకాశం ఇవ్వటం లేదు అని సృష్టి చెప్పింది. మొత్తం నీ జ్ఞానశక్తి, నీలో ఉన్న సమస్త శక్తులు నీకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇంకొకళ్ళు అసలు తెలిస్తే కదా వాళ్ళ అంతరంగంలో ఏముందో నీకు ఎప్పటికీ తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం మాత్రమే ఉంది. ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకో. ఒకవేళ గురువులు మార్చగలిగితే, నేను మహాత్ముల్ని గురువుల్ని ఎప్పుడూ తక్కువ చేయట్లే, వాళ్ళ పాదములకు నమస్కారం. అన్ని మతముల పెద్దలకు, అన్ని మతముల దైవములకు, అన్ని మతాలను నడుపుతున్న నిజమైనటువంటి నిజాయితీ పరులైనటువంటి గురువులు, మహాత్ములు, మత పెద్దలకు వారి పాదములపై శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను ఎప్పుడూ దొంగల గురించి చెబుతున్నా, జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరున్నా దేవుడు ఒకవేళ మనిషిని మార్చగలిగితే మొట్టమొదటి దేవుడే మొత్తం సృష్టిని మార్చేసేవాడు. చెడు అనేది ఉండేది కాదు, మనుషులందరికీ మోక్షం వచ్చేసేది. గురువులు ఒకవేళ మార్చగలిగితే మొట్టమొదటి గురువే ప్రపంచం మొత్తాన్ని మార్చేసేవాడు, మోక్షం వచ్చేసేదే, అందరూ మంచివాళ్ళే ఉండేవాడు. జ్ఞాన గ్రంథాలు మార్చగలిగితే మొదటి గ్రంథమే సరిపోయేది అందరికీ. మరి ఇవన్నీ అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దేవుళ్ళు వస్తున్నారు, దేవతలు వస్తున్నారు, మతాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. పాత మతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో గురువులు ఉన్నారు. ఎంతో మంది గురువులు శరీరాలు వదిలేశారు, కొత్త గురువులు వస్తున్నారు. వాళ్ళ బోధల జ్ఞాన గ్రంథాలుగా కోటాను కోట్లు ఉన్నాయి. అయినా మనిషిలో ఇంకా అజ్ఞానం అలాగే ఉంది, మనిషిలో మాయ అలాగే ఉంది, మిథ్య అలాగే ఉంది, భ్రమ అలాగే ఉంది, చెడు అలాగే ఉంది. ఎందుకు పోలేదు? ఎంతమంది ఇన్ని ప్రచారాలు చేస్తున్నా, ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఇన్ని రకాలుగా సాగుతున్నా ఎందుకు పోలేదు అంటే, పోవాలని నువ్వు అనుకోవాలి, వాళ్ళు అనుకుంటే నీలోది పోదు. అలా ఎవరికి వాళ్ళు తనలో పోగొట్టుకోవాలి, ప్రయత్నించి పోగొట్టుకోవాలి. అది సృష్టి పెట్టిన విధానం. నిన్ను నువ్వు మంచివాడిగా మార్చుకోవాలి, నిన్ను నువ్వు మంచిదానిగా చేసుకోవాలి. నిన్ను నువ్వు నీ ప్రాణశక్తిని తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని నువ్వు అనుభవాన్ని పొందాలి. నీ స్వీయ అనుభవాన్ని నువ్వు పొందాలి, ఎవరో చెబితే కాదు. నీ స్వీయ జ్ఞానానుభవాన్ని నువ్వు పొందాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అది సృష్టి ఏర్పాటు. ఈ సత్యాన్ని నమ్మితే తప్పకుండా మీరు మారిపోతారు. ఇంతకు ముందు నుంచి మీకు ఎవరో చెప్పిన వాళ్ళు ఇలా ఈ సత్యాన్ని మీకు చెప్పలేదు. మతాలను అనుసరించండి, దేవుళ్ళని అనుసరించండి, గురువులను అనుసరించండి, గ్రంథాలను అనుసరించండి అని చెప్పినప్పుడు అది యాంత్రిక చర్యగా మీరు చేసి ఉండొచ్చు. ఒకవేళ సత్యాన్ని వాళ్ళు బాగానే చెప్పి ఉండొచ్చు, లేదా సత్యాన్ని చెప్పకుండా మిమ్మల్ని ఒక పంజరంలో చిలకల్లాగా ఉంచి ఉండొచ్చు. ఇది ఎవరిలో తప్ప ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఇప్పుడు మారండి, ఏమవుతావు? మార్పు అనేది ఎప్పుడైనా మనం నిర్ణయించుకుంటే మారిపోవచ్చు. దానికి వయసుతో ప్రమేయం లేదు. ఎందుకంటే శరీరపరమైన విషయం కాదు మార్పు, అంతరంగ జ్ఞాన విషయం. అది భావస్పందన. మీ భావాలను మీరు సరి చేసుకోవటమే. దానికేం శరీరంతో, వయసుతో, వీటితో ఏం సంబంధాలు లేవు. కులమత జాతి భేదాలు లేవు. మనిషిగా మీకు ఈ భాష అర్థమైతే చాలు, మిమ్మల్ని మీరు మార్చేసుకోవచ్చు. దానికేం మీకు పాండిత్యం అక్కర్లా, మీరు గొప్పవాళ్ళు అయ్యి ఉండక్కర్లా, పెద్ద పెద్ద చదువులు ఉండక్కర్లా. ఈ పదాలు మీకు అర్థమైతే చాలు. మీరు నిర్ణయించుకుంటే ఇప్పుడే మారిపోతారు. ఇప్పటి నుంచి మార్చుకునే ప్రయత్నం చేయండి. కొంతకాలం పట్టొచ్చు, ఎందుకంటే పాత అలవాట్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ మార్పు అసాధ్యం కాదు. మార్పే మనిషి యొక్క ధర్మం, మార్పే సృష్టి యొక్క ధర్మం. మార్పు నుంచే మోక్షానికి దారి ఉంటుంది. మార్పు అనేదే మనిషిలో నిరంతరం శరీరం మారిపోట్లా, నిరంతరం ప్రపంచం మారిపోట్లా, నిరంతరం చెట్టు పుట్ట చేమ ఎదుగుతూ అన్ని మారిపోట్లా. మార్పు అనేది ఎప్పుడు సృష్టిలో సాగుతూనే ఉంది. ఆ మార్పుని మంచి వైపు మళ్లించుకుందాం. మారటం చాలా తేలిక, పెద్ద కష్టమైన విషయం ఏం కానే కాదు. మనం నిర్ణయించుకొని వాళ్ళు ఎవరో మారలేరు. కాబట్టి ఎందుకు మారలేదు అనే ప్రశ్నకి ఇప్పుడు ఇదంతా విని మీకు అర్థమైతే అర్థం చేసుకొని మళ్ళీ మీలో మార్పును పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ ఇలాగే ఉన్నారన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ శీర్షికలు వినిపించండి. ఇలాంటి శీర్షికలు సుమారుగా 2000 ఉంటాయి ఈ ఛానల్లో. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి. మీరు మారితే మీకు ఆనందం. చక్కగా హాయిగా అర్థమైన వాళ్ళు మీలో మార్పుకు మీరు ప్రయత్నించుకోండి. నాలో మార్పుకు నేను ప్రయత్నించుకుంటూ మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరినో ఉద్ధరిస్తున్నాను, మీకు ఏదో చెప్పేస్తున్నాను, తెలియజేస్తున్నాను,
నాకు జ్ఞానం తెలుసు అనే భావన అసలు నాకు ఏమాత్రం తెలియదు. ఎందుకనంటే అసలు ఏమాత్రం లేదు ఆ భావన. ఎందుకనంటే నాకే సంపూర్ణంగా ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, నేను సామాన్యుడిని. కానీ మంచి మార్పులు నాలో కలుగుతున్నాయి, నేను మారుతున్నాను, మారాలని నేను నిర్ణయించుకున్నాను, నేను మారుతున్నాను. మంచి మార్పులు, చాలా మార్పులు కలిగినాయి నాలో. ఒక మాటలో చెప్పాలంటే నాలో చెడు తొలగిపోయిందని కూడా చెప్పగలను. ఆత్మానుభవం కలగలేదు. ఇలా శీర్షికలు ఇలా మీతో పంచుకుంటూ ఆ మార్పుని ఇంకా పెంచుకుంటూ మంచిని ఇంకా పెంచుకుంటూ స్వీయ ప్రాణశక్తి, అదే ఆత్మశక్తిగా పిలువబడే నా ప్రాణశక్తి, ఆ ఆత్మానుభవానికి ప్రయత్నిస్తూ ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఇది ఒక సజ్జన సాంగత్యంగా నాకు ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పిన శీర్షిక సరిపోకపోతే ఖచ్చితంగా దీని కంటిన్యూటీ మళ్ళీ ఇంకో శీర్షిక చెబుతాను. ఎందుకంటే ఈ శీర్షికను ఇక్కడ ముగిద్దామని ఆపేస్తున్నాను. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఇంకొక శీర్షికకి మళ్ళీ చెబుతాను. ఖచ్చితంగా మనం ఎందుకు మారలేకపోతున్నాం అన్న మీ ప్రశ్నకే ఇంకో శీర్షిక మళ్ళీ చెబుతాను. అసలు ఇది ఎన్ని శీర్షికలైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనుషులందరికీ ఉన్న సమస్య ఇదే. ఇంకో శీర్షిక కూడా చెబుతాను, దీని కంటిన్యూటీ వస్తుంది. ఆ శీర్షిక కూడా వినండి, ఈ శీర్షిక వినండి. విని మళ్ళీ మీకు సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఎప్పుడు సందేహాలు తీర్చుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటే ఆ స్టేజ్ దాటేస్తాం. మళ్ళీ ఇంకో సందేహం వస్తే తీర్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మంచిగా బ్రతకటం ప్రథమ ఉద్దేశం, మంచి నిజమైన సాధన. మీరు ఏ రకమైన సాధనలు చేస్తున్నారు, ఏ మతాలను అనుసరిస్తున్నారు, ఏ గురువులను అనుసరిస్తున్నారు, ఏ జ్ఞాన గ్రంథాలు అనుసరిస్తున్నారు, ఇది అసలు సబ్జెక్టే కాదు. ఇవన్నీ మీలో మంచిని పెంచితే సాధన సాగినట్టు. ఇవన్నీ మీలో మంచిని పెంచకపోతే, గుణమార్పు జరగకపోతే సాధన లేనట్టు. యాంత్రికమైనటువంటి విధానాల్లో మీరు నడుస్తున్నట్టు. కాబట్టి మీకు మీరే పరిశీలించుకోండి. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, వీడు కూడా చెప్పదగినవాడా అనేటువంటి భావన కలిగే వాళ్ళు అంటే ఉన్నారు కొంతమంది. పాపం అప్పుడప్పుడు ఆపుకోలేక కామెంట్లు పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ చెబుతున్నాను, అయ్యా నేను చాలా సామాన్యుణ్ణి, అమ్మ నేను చాలా సామాన్యుణ్ణి, నేను అతి సామాన్య మామూలు మనిషిని, నాకు ఎటువంటి ఆత్మానుభవము దైవానుభవాలు ఏమీ లేవు, నార్మల్ జీవితం జీవిస్తున్నాను. ఈ చెప్పేది కూడా అనేక మంది మహాత్ములు చెప్పిన పుస్తకాలు చదువుకొని చెప్పే పుస్తక జ్ఞానం, వాచా వేదాంతిని, సామాన్య మానవుణ్ణి. నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.